తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో శ్రీ వ్యాసగురుపరబ్రహ్మణే నమః. శ్రీ సుఖగురుపరబ్రహ్మణే నమః. సోతగురుపరబ్రహ్మణే నమః. శ్రీమద్ ఆదిశంకరాచార్య గురుపరబ్రహ్మణే నమః. శ్రీ భారతీతీర్థ మహాస్వామినే నమః. శ్రీ విధుశేఖర భారతి స్వామినే నమః. నిన్న మనం ప్రహ్లాద చరిత్రను, గజేంద్ర మోక్షాన్ని చెప్పుకున్నామండి. ఎప్పుడైతే ఆ శ్రీమన్నారాయణుడు ఆ హిరణ్యకశ్యపుడిని సంహరించాడో, ఆయన అనుగ్రహం వలన హిరణ్యకశ్యపుడు స్వామి యొక్క వైకుంఠాన్ని చేరుకున్నాడు. తరువాత ఆ ప్రహ్లాదుడికి విరోచనుడు అనే ఒక కొడుకు పుట్టాడండి. అతని కొడుకే బలిచక్రవర్తి అండి. ఈ బలిచక్రవర్తి రాజైన తరువాత స్వతహాగా ఆయన మహావిష్ణు భక్తుడండి. కానీ దేవతలకి దానవులకి కూడా మొదల నుంచి కూడా వైరం ఉందండి. ఆ వైరం ఉండటం వలన బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారి సలహా మేరకు దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. ఆ యుద్ధంలో బలిచక్రవర్తి విజయం సాధించాడండి. దేవతలు అందరూ కూడా తలో దిక్కుకి పారిపోయారండి. వాళ్ళంతా కూడా పరమశివుని, బ్రహ్మదేవుణ్ణి కలుపుకుని మహావిష్ణువు దగ్గరికి వచ్చారండి. వచ్చి శ్రీమన్నారాయణ, మా కష్టాలను దయచేసి తొలగించండి అని ప్రార్థించారండి. అప్పుడు నారాయణుల వారు, మనకు సమయం బాగుండనప్పుడు తాడు కూడా పామై కరుస్తుందయ్యా. మన సమయం బాగుందనుకోండి, అప్పుడు మాత్రమే మనం ఏదైనా ప్రతిక్రియ చేయాలి. రోజులు సరిగ్గా లేనప్పుడు మనం పాము ఎట్టయితే చిట్టెలకి చీమలకు కూడా భయపడుతుందో అట్లా మనం కూడా అదుపులో ఉండాలి. మీరందరూ కలిసి, మీరు రాక్షసులు కలిసి పాల సముద్రంలో సర్వ ఔషధులు వేసి మందరగిరిని కవ్వంగా చేసుకుని వాసుకుని తాడుగా చేసుకుని మధించండి, అప్పుడు అమృతం పుడుతుంది అని చెప్పి నారాయణుల వారు దేవతలకి సలహా చెప్పారు. మీరు రాక్షసులను సహాయం అర్థించండి, వాళ్ళు ముందు ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుంటారు. ఈ మదనం చేసేప్పుడు హాలాహలం పుడుతుంది, మీరు ఆందోళన చెందకండి. అట్లాగే చిలికేసేటప్పుడు మీరు తల దగ్గరికి చేరితే రాక్షసులు ఒప్పుకోకుండా మిమ్మల్ని తోక దగ్గరికి వెళ్ళమంటారు, మీరు వెళ్ళండి అని చెప్పి నారాయణుల వారు సలహా చెప్పారండి. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అడిగాడు, వీళ్ళు ఎందుకు సముద్ర మదనం చేయాల్సి వచ్చింది, అసలు ఏమి జరిగింది సుఖయోగీంద్ర అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారండి, ఒకసారండి దుర్వాసుల వారు నారాయణుని దర్శించడానికి వచ్చారండి. వస్తే నారాయణుల వారు తాను ధరించినటువంటి పారిజాత మాలని ఆ దుర్వాసుల వారికి అనుగ్రహించారండి. ఆయన దాన్ని సంతోషంగా తీసుకుని వస్తున్నారండి. వస్తూ ఉంటే దారిలో ఇంద్రుడు వచ్చాడండి. ఇంద్రుడు ఐరావతం మీద వెళ్తున్నాడండి. ఆహా, దేవతల రాజు కదా, నారాయణుల వారు నాకు ఇచ్చిన దాన్ని ఇతనికి ఇద్దాము అని చెప్పి ఆయన అనుకుని ఆ మాలని ఆయనకి ఇచ్చారండి. ఇస్తే ఆయన ఏం చేశాడండి, తన ఐరావతం మెడలో వేశాడండి. ఈ ఐరావతం ఆ మాలని కాళ్ళ కింద ఉంచుకుని తొక్కేసిందండి. ఇదంతా కూడా దుర్వాసులు వారు చూశారండి. చూసి, ఓరి దుర్మార్గుడా ఇంద్రుడా, నీకెంత అహంకారము, పదవి వలన ధన సంపదల వలన బాగా గర్వం పొందేవు నువ్వు, అందువలన నీకున్నటువంటి పదవి సర్వ సంపదలు కూడా కోల్పోతావు, అన్నీ సముద్రం పాలవుతాయని శపించారండి. దాంతో ఆ దేవతలకున్న సంపదలన్నీ పోయినాయండి. ఈ బలిచక్రవర్తి రాజు అయిపోయాడు. మహాలక్ష్మి కూడా సముద్రంలోకి వెళ్ళిపోయిందండి, క్షీర సముద్రంలోకి. ఇది అంతకుముందు జరిగిన కథ అండి. ఇప్పుడు ఈ సంపదలని, అమృతాన్ని, మహాలక్ష్మిని అందరినీ కూడా రప్పించడానికి నారాయణుల వారు వాళ్ళకి ఈ ఉపాయాన్ని చెప్పారండి.
దాంతో దేవతలంతా కూడా ఈ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి ఆయన సేవ చేయడం మొదలెట్టారు. చేస్తూ ఉంటే కొంతమంది రాక్షసుల ద్వేషంతో ఈ దేవతలను సంహరించడానికి ప్రయత్నం చేశారండి. చేస్తే బలిచక్రవర్తి వారించాడండి. కొంతకాలం జరిగిందండి. దేవేంద్రుడు రాక్షసులతో చెప్పాడండి, మనమంతా కలిసి క్షీరసాగర మథనం చేస్తే అమృతం పుడుతుందయ్యా, దానివల్ల ఎవరికీ చావు ఉండదు అని చెప్పాడండి. చెప్తే వాళ్ళు ఈ విషయాన్ని బలిచక్రవర్తికి చెప్పారండి. ఈ బలిచక్రవర్తి తన యొక్క మంత్రులని అట్లాగే శుక్రాచార్యుల వారిని పిలిచి విచారించాడండి. విచారించిన తర్వాత మంచిదే కదా, అమృతం వస్తే మంచిదే, ఒకవేళ దేవతలు ఏమన్నా మోసం చేస్తే అప్పుడు మనం ఎట్లాగూ బలవంతులం కాబట్టి వాళ్ళని తన్ని తగలేసేయచ్చు అని అనుకున్నారండి. అనుకుని వాళ్ళు కూడా అంగీకరించారు. దాంతో దేవతలు దానవులు కూడా సంతోషంగా నారాయణుల వారు చెప్పినట్టుగా మందరగిరిని కవ్వంగా చేసుకుందామని మందరగిరి దగ్గరికి వెళ్ళారండి. అందరూ కూడా దాన్ని తవ్వారు. కింద భూమిని తవ్వేసి దాన్ని ఎత్తారండి పైకి. ఎత్తి కింద పెడదాం తీసుకువెళ్ళాలండి. వాళ్ళు తీసుకెళ్ళి క్షీరసాగరంలోకి తీసుకెళ్ళాలి. కానీ చాలా ఆశ్చర్యకరంగా చాలా బరువు ఉందండి. ఉత్సాహంగా పైకి అయితే ఎత్తారు కానివ్వండి, మోయలేకపోయారండి. అది కింద పడిపోతుందండి. పడిపోతుంటే దాని కింద కొంతమంది దేవతలు రాక్షసుల యొక్క చేతులు విరిగిపోయినాయండి, కొంతమంది కాళ్ళు విరిగినాయి, కొంతమంది ప్రాణాలు కోల్పోయారండి. ఇప్పుడు దేవతలు రాక్షసులు కూడా ఆ నారాయణ్ణి ప్రార్థించారండి. ప్రార్థిస్తే ఆయన గరుడారూఢుడై వచ్చేసి ఆ మందర పర్వతాన్ని చిన్న బంతిలాగా చేసుకుని తీసుకెళ్ళి క్షీరసాగర్లో ఉంచారండి. అప్పుడు వీళ్ళంతా కలిసి వాసుకి దగ్గరికి వెళ్ళారండి. వాసుకి నాగరాజు అండి, ఏమయ్యా కాస్త మాకు చిన్న సహాయం చేయాలన్నారు. సంతోషం, మీరు చెప్పండి, మీరు అడగటమే నేను చేస్తా అన్నాడు. ఏమీ లేదయ్యా, ఆ మందరగిరిని మేము కవ్వంగా చేసుకుని చిలుకుతున్నాము, నువ్వు తాడులాగా మాకు ఉపయోగపడాలి అని అడిగారండి. ఆ తాడులాగా ఆయన ఉపయోగపడితే ఆ మందరగిరి అంతా ఎలా ఉంటుందండి, ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఈయన శరీరం అంతా కూడా తూట్లు పడిపోయినట్టుగా అయిపోతుందండి. దాంతో ఆయన ఆందోళన చెందాడండి. చెందితే అప్పుడు ఆ నారాయణుల వారు ఆయనకు అభయం ఇచ్చారట. నీకు శరీరానికి బాధ తెలియదయ్యా అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఇంకా ఏమన్నారు దేవతలు, నీకు కూడా అమృతం ఇస్తామయ్యా, నువ్వు కూడా దీర్ఘకాలం జీవించవచ్చు అని చెప్పారు. అది చెప్పేసరికి ఆయన అలాగే అని చెప్పి ఒప్పుకున్నాడండి. దాంతో దేవతలు దానవులు కూడా ఈ మందరగిరిని కవ్వంగా చేసుకుని వాసుకుని తాడులాగా చేసుకుని క్షీరసాగర మథనం మొదలెట్టారండి. అయితే ఏమైందండి, దేవతలంతా కూడా శిరస్సు దగ్గరికి చేరారండి. చేరేప్పటికీ దానవులంతా కూడా, అంటే ఆ వాసుకు శిరస్సు దగ్గర చేరితే దానవులంతా మీరేమో తల దగ్గర ఉండేవాళ్ళు, మేము కాళ్ళ దగ్గర చేరేవాళ్ళం. అంటే సర్పానికి తోకే కదండి కాళ్ళలాగా, మనకి ఎట్టయితే కాళ్ళు ఉంటాయో సర్పానికి తోకే కాళ్ళలాగా ఉంటుంది, మీరే కాళ్ళ దగ్గరలోకి వెళ్ళండి అని చెప్పంటే దేవతలకు ముందే నారాయణుల వారు చెప్పారు కాబట్టి వాళ్ళంతా కూడా తోక దగ్గరికి వెళ్ళారండి. రాక్షసులు తల దగ్గర ఉన్నారండి. వీళ్ళు ఇలా ఆ సముద్ర మథనం చేస్తూ ఉన్నారండి. చేస్తూ ఉండగా ఆ మందరగిరికి కింద నిలిచే స్థానం లేదండి. దాంతో దిగిపోతోందండి. వాసుకన్నట్టు నన్ను వదలండి అయ్యా, మీరు ఇదేమో సముద్రంలోకి దిగిపోతోంది అన్నట్ట. అనేప్పటికీ దేవతలంతా కూడా నారాయణుల వారిని ప్రార్థించారండి. ప్రార్థించేప్పటికి ఆయన విశాలమైన దేహంతో కూర్మ రూపాన్ని ధరించారండి. ధరించి ఆ గిరి కింద చేరి కుదురుగా దాన్ని నిలిపారండి. ఇక అప్పుడు దేవతలు దానవులు కూడా ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ మళ్ళీ మథనం మొదలెట్టారండి. అలా వాళ్ళు మథనం చేస్తూ ఉంటే, సముద్ర మథనం చేస్తూ ఉంటే గిరగిరా తిరుగుతూ ఉంటుంది ఆ మందరగిరి అటు ఇటు. ఆ ధ్వనికి దేవదానవుల వీరుల యొక్క ఉత్సాహ ధ్వనులు తోడైపోయి బ్రహ్మాండం బద్దలయ్యేంత శబ్దం వస్తోందిటండి. దాని పోతన గారు ఇలా చెప్పారండి, ఎడమ కుడి మునువు తిరుగుచు కుడి ఎడమను వెనుక తిరుగు కులగిరి కడలిన్ కడలెడల అసురులు తొడి తొడి ఫణము మొదలుతుంది దిగువన్ అన్నారు. అట్లా అటు ఇటు ఆ పర్వతాన్ని తిప్పుతూ వీళ్ళు కవ్వంలాగా చేసుకుని వీళ్ళు చిరుగుతూ ఉంటే జీవరాశి అంతా కూడా చెల్లా చెదరైపోతుందండి. ఆ సముద్రంలో ఉన్న జీవరాశి అంతా కూడా ఆ ఊపులో లేచేటి ఉత్తుంగ తరంగాలకు కొన్ని జలచరాలు పైకి ఆకాశాన్ని అంత ఎత్తు గుర్తున్నాయిటండి. ఇంతలో సాగర మధ్యమంలోంచి హాలాహలం పుట్టిందండి. ఎప్పుడైతే హాలాహలం పుట్టిందో దేవతలు దానవులు కూడా భయపడిపోయారండి. తలకు దిక్కున పారిపోయారండి.
వీళ్ళు నారాయణ్ణి ప్రార్థిస్తామంటే ఆయన సముద్రంలో ఉన్నారు, ఉండి ఆ మందరగిరిని కూర్మావతారంలో మోస్తున్నారు కాబట్టి అందరూ పరమశివుని చేరారండి, ప్రార్థించారండి. నీకంటే ఒండెరుంగము నీకంటే పరులు గావనేరరు జగముల్ నీకంటే ఒడయుడెవ్వడు లోకంబులకెల్ల నిఖిల లోకస్తుత్యా. ఇంకా ఇట్లా అన్నారట. పవి పుష్పంబగును అగ్ని మంచగును నకూపారంబు భూమి స్థలమౌ శత్రువతి మిత్రుడౌను విషము దివ్యాహారమౌ ఎన్నగా అవనీ మండలిలో పలిన్ శివ శివేత్యా భాషణోల్లాసికి శివ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఆ శివుని ప్రార్థించారు, నాయన నువ్వు తలుచుకుంటే ముళ్ళు కూడా పుష్పం అయిపోతుంది నాయన, అట్లాగే విషం కాస్త అమృతం అయిపోతుంది, శత్రువు మిత్రుడైపోతాడు, బావిలాగా గుంటలు ఉన్నది కాస్త నేలలాగా అయిపోతుంది, అటువంటి మహానుభావుడు నువ్వు తండ్రి అని వాళ్ళు ప్రార్థించేప్పటికీ ఆయన పార్వతీదేవి వంక చూశారండి. ఇంతమంది ప్రాణరక్షణ నా చేతుల్లో ఉంది పార్వతి, శరణన్న వారు రక్షించడం నా కర్తవ్యం కాబట్టి నేను వాళ్ళని కాపాడమంటావా? అది విషం కదా, మరి నాకే విధంగా అవుతుందని నీకు ఆందోళన ఉందా? నువ్వే చెప్పు అని అడిగారటండి. ఇప్పుడు అమ్మవారు అండి మహాతల్లి అండి, ఆవిడ సర్వమంగళ అంటారు, నిత్య సుమంగళ ఆవిడ సర్వమంగళ. లోకల్ అందరూ కూడా మాంగళ్య పూజ చేసుకునేప్పుడు ఆడవాళ్ళు ఆవిడనే పూజ చేస్తారు. అటువంటి ఆ మంగళగౌరి ఇట్ట అందుట. మంగళగౌరి ఎలా అందో ఎలా అనుమతి ఇచ్చిందో పోతన గారు చెప్పారండి. మృంగెడి వాడు విభుండని మృంగెడిది గరళమనియును మేలని ప్రజకుల్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రము మది నెంత నమ్మినదో. ఆవిడ మంగళసూత్రం మీద ఎంత నమ్మకం ఉందో అందుకే ఆ హాలాహలాన్ని మింగమని చెప్పిందిటండి. మింగేది ఎవరు? భర్తే. పైగా మింగేదేమో ఏదో అమృతం కాదు, అదేమి స్వీట్లు హాట్లు కాదు, అదేంటదండి గరళం, విషం. అయినా సరే తన మంగళసూత్రాన్ని నమ్మి మింగమని చెప్పిందండి. అప్పుడు ఆయన హాలాహలాన్ని చిన్న నేరేడు పండులాగా చేసుకుని మింగేశాడండి. మింగుతూ ఉదరంలోకి వెళ్తే 14 లోకాలు ఉన్నాయండి. ఆయన పొట్టలోనే, శివుడి పొట్టలోనే సమస్త లోకాలు ఉంటాయి కాబట్టి ఆయన ఏం చేశాడంటేనండి తన కంఠంలో అట్టే పెట్టుకున్నాడండి. అప్పటి నుంచి ఆయన నీలకంఠుడని, గరళగ్రీవుడని, కాలకంఠుడని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి. దేవదానవులు సంతోషంతో మళ్ళీ మదనం మొదలుపెట్టారండి. ఇప్పుడు కామధేనువు పుట్టిందండి, అది దేవతలు తీసుకున్నారండి. ఉచ్ఛైశ్రవం వచ్చిందండి, దాన్ని బలిచక్రవర్తికి ఇచ్చేశారండి. తర్వాత ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు ఇట్లా అందరూ వస్తున్నారండి. ఎక్కువ దేవతలు తీసుకుంటున్నారండి. చంద్రుడు పుట్టాడండి. అనంతరం మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందండి. ఆ ఐశ్వర్య దేవతామూర్తి లక్ష్మీదేవి రావడంతో అందరూ కూడా ఆవిడికి సర్వ ఆభరణాలు లాంఛనాలు ఇచ్చారండి. మంగళస్నానం చేయించారండి అమ్మవారికి. సముద్రుడు పట్టుబట్టలు ఇచ్చాడండి. వైజయంతి మాల ఇచ్చాడండి. విశ్వకర్మ సువర్ణ అలంకారాలు ఇచ్చాడండి. సరస్వతీదేవి తారాహారం ఇచ్చిందండి, నక్షత్రహారం అంటారు కదా, అలా ఇచ్చిందనమాట. ఆ బ్రహ్మదేవుడు పద్మం ఇచ్చాడండి. నాగజాతి వారు కర్ణాభరణాలు ఇచ్చారు అమ్మవారికి. వేదాలు స్తోత్రం చేసేయండి. ఆవిడ చాలా అతిలోక మోహనంగా ఉందండి. ఆ లక్ష్మీదేవిని రాక్షసులు దేవతలు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారండి. అప్పుడు ఆవిడ తన చుట్టూ చేరి అందరినీ పరిశీలించిందండి. దేవతలు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, రాక్షసులు, గరుడు, అట్లాగే గంధర్వులు వీళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరినీ చూసి వీళ్లలో ఎవరినైనా వివాహం చేసుకుంటే శాశ్వత సుఖభోగాలు ఉండవు, ఒకరికేమో ఆయుర్దాయం తక్కువ, ఒకరికి ఎక్కువ మంది భార్యలు ఉంటారు, ఇంకోళ్ళకి హృదయంలో దయ ఉండదు, వీళ్ళందరిలో ఏవో లోపాలు ఉన్నాయి అని మహావిష్ణువుని చూసిందండి ఆవిడ. చూసి ఈయన్ని గనక వరిస్తే నిత్య సుమంగళినై ఉంటాను, సవతల పోరు లేకుండా ఉంటాను, చల్లగా వైభవంతో హాయిగా ఉంటాను, ఈయన సాధురక్షణ శీలుడు, అరిషడ్ వర్గాలను జయించాడు, ఇటువంటి భర్తని పొందడం నా అదృష్టం అని ఆయన మెడలో వరమాల వేసిందండి ఆ తల్లి. వేసేసరికి మనసులో కోరికతో తల ఎత్తి చూసిందండి. సిగ్గు ముసరగా తలకాయ వంచుకుందండి. అసలు ఆవిడ తల ఎత్తిందా దించిందా తెలియనట్టుగా ఉందండి. అలా లక్ష్మీదేవి కళ్యాణం జరుగుతూ ఉండగా సముద్రుడు కౌస్తుభమణి తెచ్చి అల్లుడికి కానుకగా ఇచ్చాడండి. ఎందుకని అలా అన్నాడు? సముద్రుని మామగారు ఎందుకన్నారంటే లక్ష్మీదేవి ఆయన నుంచే కదా ఆవిర్భవించింది క్షీరసాగరం నుంచి, అందుకని సముద్రుడు మామగారు అయ్యాడనమాట నారాయణుడి. అందుకే వివాహంలో కూడా ఏం చేస్తారండి, నారాయణుడిని లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆయన వచ్చి సముద్రుడు కౌస్తుభమణిని
ఇచ్చాడు కానుక. అప్పుడు ఆయన లక్ష్మీదేవిని ఆ కౌస్తుభమణి కూడా హృదయం మీద ధరించారండి నారాయణుల వారు. అట్లా లక్ష్మీ పరిణయం అయిందండి. ఈ ఘట్టం ఎవరైతే వింటారో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. వాళ్ళకి ఉన్న దారిద్ర్యాలు నశించి వాళ్ళు సుఖంగా హాయిగా ఉంటారండి. దేవదానవులు మళ్ళీ మదనం ప్రారంభించారండి. అప్పుడు వారుని పుట్టిందండి. రాక్షసులు అన్నారు, అన్నీ మీరే తీసుకున్నారు, ఇది మాకు ఇవ్వండి అన్నారండి. శుభ్రంగా తీసుకోమన్నారు. వారుని అంటే ఏమిటంటే మధుపానం చేస్తారు కదండి, సురాపానం చేస్తారు, ఆల్కహాల్ అన్నమాట. కాబట్టి అది ఎవడైతే స్వీకరిస్తాడో వాడి యొక్క కాలేయం అన్నీ నాశనం అయిపోయి బుర్ర పని చేయకుండా ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందుకని రాక్షసులు నాశనం అవుతారు కాబట్టి అది వాళ్ళకే ఇచ్చేశారండి. వాళ్ళు శుభ్రంగా తీసుకున్నారండి. ఇంతలో నీలిమేఘ కాంతితో మణికుండలాలు ధరించి నారాయణుడి అంశతో ధన్వంతరి వచ్చాడండి. ఆయన అమృత కలశాన్ని పట్టుకొచ్చారండి. వచ్చేప్పటికీ అసురులు వెంటనే హుటాహుటిని వెళ్ళిపోయి అమృత కలశాన్ని లాగేసుకున్నారండి. ఈ దేవతలంతా కూడా అంటున్నారు, ఇది చాలా అన్యాయము, మాకు కూడా ఇందులో భాగం ఉంది అన్నారండి. ఇంతలో రాక్షసుల్లో బలిష్ఠుడైన వాడు ఆ అమృత కలశాన్ని తను లాక్కున్నాడండి. ఈలోగా ఇంకొకటి వచ్చి వాడికన్నా బలమైన వాడు లాక్కున్నాడండి. అలా చేతులు మారుతుండండి అమృత కలశం. దేవతలంతా కూడా దీనవదలైపోయి మహావిష్ణువుని ప్రార్థించారండి. ఆయన చిరునవ్వుతో జగన్మోహిని రూపాన్ని ధరించారండి. అమృత కలశం పట్టుకుని అసురుల వైపు అడుగులు వేశాడండి ఆయన. ఎందుకంటే రాక్షసులు మహావిష్ణు మాయను ఎవరు తప్పించుకోలేరండి. ఆయన దివ్యమోహనంగా ఉంటాడు. ఇంకా ఆయనే మోహిని రూపం ధరిస్తే ఎలా ఉంటాడు? ఆ రాక్షసులు ఆయనకి ఇచ్చారు. దాన్ని పట్టుకుని మిసమిసలాడే కన్నులతో ఓరచూపులు చూస్తున్నారండి. ఆయన స్త్రీ రూపంలో ఉన్నారు కాబట్టి స్త్రీలాగా చెప్దామండి. పేదవుల మీద చిరునవ్వు చిందిస్తోందండి ఆ మోహిని. ఉన్నతమైనటువంటి వక్షస్థలం మీద పైట చెంగుని జార్చిందండి. తర్వాత హంసగమనంతో అందరినీ అలరిస్తూ మెల్లిగా నడుస్తూ వస్తుంటే అందరూ కూడా దివ్యమోహన్ రూపాన్ని చూస్తూ ఉన్నారండి. ఎవరికి వారికి ఆవిడ తన్నే చూస్తోంది అనిపిస్తోందండి. అందరూ కూడా ఆవిడ చుట్టూ చేరి కన్నులు అప్పగిచ్చారండి. వాళ్ళంతా అంటున్నారు, ఓ యువతి, మేమంతా కూడా అప్పచెల్లెళ్ళ పెట్టాం, అంతే కదా, దితి పిల్లలు అదితి పిల్లలు అందరం కలిసి కష్టపడి అమృతాన్ని సాధించాము, నీ చేతుల్లో పెడుతున్నాం, మాకందరికీ సమంగా పంచిపెట్టు అన్నారండి. అప్పుడు ఆ మోహిని ఇట్లా అంటోందండి, ఎవరైనా అందగాడు కనపడితే వాడి వెంట వెళ్ళిపోయి ఆడదాన్ని నేను అని ఒక జానలాగా మాట్లాడిందండి. నా మీద మీరు నమ్మకం ఉంచారు కాబట్టి మీ మాట నేను ఎందుకు కాదంటాను అని చెప్పి అమృత కలశాన్ని నా దగ్గర ఉంచుకుంటాను, మీరంతా కూడా స్నాన సంధ్యలు ముగించి వచ్చి కూర్చోండి, తూర్పు ముఖంగా దర్భాసనాలు వేసి కూర్చోమని చెప్పిందండి. చెప్పేప్పటికి వీళ్ళంతా కూడా స్నాన సంధ్యలు ముగించుకుని వచ్చారండి, తూర్పు ముఖంగా కూర్చున్నారండి. ఆ జగన్మోహిని దేవతలను రాక్షసులు 2 పంక్తుల్లో కూర్చోబెట్టిందండి. తొందరపడకుండా అసురులను కరుణా కటాక్ష వర్షంతో శృంగార చేష్టలతో చూస్తూ వాళ్ళందరినీ కూడా వరసలతో పిలుస్తోంది. అన్నయ్య, పెదనాన్న, బాబాయ్, బాబా, మావయ్య అలా పిలుస్తోందండి. ఈ రాక్షసులంతా కూడా ఈ మాటలకు తృప్తి పడుతూ ఆవిడని చూస్తూ ఆవిడ అందాన్ని కళ్ళతోనే జురుకుంటున్నారండి. ఈలోగా ఈ మోహినీదేవి ఏం చేస్తోందండి, దేవతలందరికీ కూడా అమృతం త్వరగా పంచిపెట్టేస్తోందండి. అయితే సూర్యచంద్రుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్యలో ఒక రాక్షసుడైన రాహు వచ్చి కూర్చున్నాడండి. కూర్చునేసరికి వాళ్ళు సైగ చేశారండి. అప్పటికి ఈ మోహిని అమృతం ఆ రాహువుకి కూడా కొంత ఇచ్చిందండి. ఇచ్చేప్పటికి ఒక బొట్టు అమృతాన్ని తీసేసుకున్నాడండి. తీసేసుకునేప్పటికీ ఎప్పుడైతే వీడు రాక్షసుడని తెలియజేశారో వాళ్ళు సూర్యచంద్రులు, ఆ మోహిని సుదర్శన చక్రాన్ని వదిలిందండి. వెంటనే ఆ రాహు శిరస్సు తగిలిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయిందండి. రాక్షసులకు ఈ విషయం గమనింపు కూడా లేదండి. అట్లా అయిన తర్వాత దేవతలందరికీ చకచక అమృతాన్ని మోహిని పంచిపెట్టిందండి. తర్వాత చూస్తే మోహిని లేదు, అమృతం మాత్రం పూర్తి అయిపోయిందండి. ఈలోగా ఆ రాహువుకి ఏం చేశారంటే 2 ముక్కలు అవ్వటం వలన దేహానికేమో సర్పశిరస్సుని, అట్లాగే శిరస్సుకేమో అట్లాగే శిరస్సుకేమో సర్పంలో మిగతా భాగాన్ని కూడా తీసుకొచ్చి అతికించారండి. అప్పుడు ప్రాణం పోస్తే రాహు కేతు అని 2 గ్రహాలు అయినాయండి. వాళ్ళిద్దరినీ కూడా దేవతల్లో కలిపి నవగ్రహాలు అన్నారండి. మన పురాకృత కర్మలను అనుభవించేటి చేసేవాళ్లే రాహుకేతువులండి. అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ యొక్క దశల్లో అంతర్దశల్లో మనకు కర్మల్ని అనుభవింపజేస్తారు. అందులో వీళ్ళు కూడా చేరారండి. మహావిష్ణువు చిరుమందహాసంతో చూస్తున్నాడండి. వెంటనే పరీక్షణ్ మహారాజు అడిగారు, ఇదేం అన్యాయం స్వామి,
సుఖయోగీంద్ర, మరి రాక్షసులు కూడా కష్టపడ్డారు కదా, మరి వాళ్ళకి అమృతం ఇవ్వాలి కదా, వాళ్ళకి అమృతం ఇవ్వకుండా నారాయణ అన్యాయం చేయటం తప్పు కదా అన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడండి, హరిభక్తులకు తప్ప అమృతం లభించదు. ఎంత బలవంతులైనా సరే భక్తులు కాని వారు, దుర్మార్గులైన వారు అసురుల వలె శ్రమ పడతారు తప్ప ఫలం పొందలేరు అని చెప్పారండి. ఈ మహావిష్ణువు గరుడారూఢుడై లక్ష్మీదేవితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయారండి. దాంతో దేవతలంతా అమృతం తీసుకున్నారు, దానవులకి ఏం దొరకలేదు కాబట్టి వాళ్ళందరికీ కోపం చెంది ప్రతీకారంగా యుద్ధానికి దిగారండి. ఉభయుల మధ్య కూడా ఘోరమైన పోరు సాగుతోందండి. అత్యంత బలం గల అసురుల దాటికి దేవతలు తాళలేకపోయారు. ప్రాణాలు అయితే ఉన్నాయి, వాళ్ళకి అమృతం తీసుకున్నారు, కానీ బలం తక్కువ ఉండటం వలన రాక్షసులతో దెబ్బలు తింటూ నారాయణ్ణి ప్రార్థించారండి. అప్పుడు ఆయన వచ్చారండి, గరుడారూఢుడై వచ్చి ఆ దేవతల పట్ల కరుణా కటాక్షాలను చూపిస్తూ కృప చూపించేప్పటికీ ఆయన శక్తి వలన దేవతలు బలం పుంజుకుని రాక్షసుల్ని ఓడించేశారండి. ఓడించేసరికి దానవసేన అంతా కూడా పారిపోయిందండి. ఆ యుద్ధంలో మరణించినటువంటి అసురులందరినీ కూడా శుక్రాచార్యుల వారు మృత సంజీవని విద్యతో పునర్జీవితం చేసేసారండి. బలిచక్రవర్తికి ఏమిటంటే లోక మర్యాద తెలుసండి, అందుకని ఆయన తన పరాజయానికి చింతించకుండా నిష్క్రమించాడు. ఇట్లా కాలం జరుగుతోందండి. జరుగుతూ ఉండగా ఈ బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని అడిగారండి, ఈ స్వామి ఎలా అయినా సరే నేను గెలవాలి అని అన్నారట. అనేప్పటికీ ఆయన ఏం చేశాట, ఒక విశ్వజిత్ యాగం అనే యాగం ఉందయ్యా, బలిచక్రవర్తిని వచ్చేయమన్నారట. అనేప్పటికీ ఆయన ఆ యాగం మొదలెట్టాడండి. ఆ క్రతువు ముయ్యగానే అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యాడండి. దివ్య రథాన్ని, సింహ పతాకాన్ని, అభేద్య కవచాన్ని, అక్షయ తూణీరాల్ని ఇచ్చాడండి. అక్షయ తూణీరాలు అంటే బాణాలును అట్టగా ధనుస్సు ఇచ్చాడండి అగ్నిదేవుడు. దాంతో శాంతచిత్తుడయ్యాడండి. చక్కగా వేద పండితులందరినీ కూడా పిలిచి తృప్తిపరిచాడండి. వారి ఆశీస్సులతో సర్వభోగాలు పొందుతున్నాడండి. ఆ దేవతల శత్రుగణాలన్నీ కూడా బలిచక్రవర్తిని చేరారండి. సమయం చూసి దేవేంద్రుడి మీద దాడికి వెళ్ళాడండి. ఆ వస్తున్న దైత్య దానవ అసురులను చూసేసి దేవేంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడండి. గురువుగారు ఏం చేయమంటారు అన్నట్ట. అంటే ఆయన అన్నట్ట, ఇది యుద్ధానికి సమయం కాదయ్యా, శత్రువు బలంగా ఉన్నప్పుడు మనం వైదొలగడమే మంచిది. కాబట్టి మళ్ళీ కాలం అనుకూలంగా వచ్చినప్పుడు మనం వాళ్ళతో యుద్ధం చేసి రాజ్యాన్ని తీసుకోవచ్చు అని చెప్పారటండి. అనేప్పటికీ ఈ దేవతలందరూ కూడా కామరూపాల్లో అమరావతిని వదిలి వెళ్ళిపోయారండి. వీళ్ళంతా కూడా అడవుల్లోనూ ఉంటూ ఆకులు అలములు తింటున్నారటండి. ఇదంతా కూడా అదితి దేవికి తెలిసింది. అదితి అంటే దేవతలకు తల్లి అండి. ఆవిడ చాలా బాధపడిందండి. బాధపడి భర్త కశ్యపుల వారు ఎప్పుడు తపస్సులో ఉంటారండి. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తోందండి. ప్రార్థిస్తుంటే ఆయన కళ్ళు తెరిచారండి. కళ్ళు తెరిచి ఏమిటి ఇల్లాలా, ఏం జరిగింది అని అన్నారండి. ఆవిడ జరిగిందంతా చెప్పిందండి. ఇప్పుడు ఆయన అన్నట్ట, అమాయకురాలా, తండ్రి కొడుకు పుట్టుక సంసారం ఇవన్నీ కూడా మిథ్య, అంతా శ్రీమన్నారాయణ మాయ, వ్యామోహ సముద్రంలో పడి కొట్టుకోవద్దు ఇట్లా అన్నట్ట. జనకులెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానంబులెచ్చోట సంజనం బెయ్యది మేనులే కొలది సంసారంబులే రూపముల్ వినుమా ఇంతయు విష్ణుమాయ తలవన్ వేరేమియున్ లేదు మోహ నిబద్ధంబు నిదానమింతటికి జాయా నిన్న బోనేటికిన్ అన్నట్టండి. అంతా విష్ణుమాయ, ఇది నువ్వు హాయిగా ఉండు, కొంతకాలం సుఖం ఉంటుంది, కొంతకాలం కష్టం ఉంటుంది, నీ బిడ్డలు కష్టపడుతున్నారు, నువ్వు బాధపడద్దు అని చెప్పారటండి. చెప్పేసరికి ఆవిడ ప్రార్థించిందండి, ఎలా అయినా సరే నా బిడ్డలకి మళ్ళీ స్వర్గం ఆధిపత్యం రావాలి అని అడిగిందండి. అడిగితే ఆయన అన్నట్ట అప్పుడు ఒక వ్రతం చెప్పారండి. దాన్నే పయోద్వాదశి అని వ్రతం అంటారండి. ఎప్పుడైనా సరే నెలలో పాడ్యమి నాడు ఈ వ్రతం మొదలుపెట్టి 12 రోజులు చేయాలండి. విష్ణుమూర్తి సాలగ్రామ రూపంలోనో విగ్రహ రూపంలోనో క్షీరంతో అభిషేకం చేసి, తర్వాత ఆ క్షీరాన్ని అట్లాగే కేవలం గోక్షీరంతో అభిషేకం చేయటం, గోక్షీరాన్ని నివేదన చేసి అదే భోజనంగా ప్రసాదంగా తీసుకోవాలండి. ఆ రోజంతా కూడా నారాయణ స్మరణలో ఉండాలండి. అలా చేస్తే కేవలం 12 రోజుల్లో సత్ఫలితం వస్తుందండి. ఈ విషయం ఆయన చెప్పారండి. ఆవిడ నియమంతో నిష్టగా ఆ నారాయణ గురించి ఆ పయోద్వాదశి వ్రతాన్ని ఆచరించిందండి. ఆచరించిన తర్వాత
నారాయణుల వారు చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమయ్యారండి. అమ్మా నీకేం కావాలన్నారు. స్వామి నీలాంటి మంచి పుత్రుడు నువ్వు అని అడిగిందిట. అడిగితే అమ్మా నాలాంటి వాడిని ఎందుకు, నేనే పుడతాను నీ కడుపున అని చెప్పి అతిథి గర్భాన ఆయన ప్రవేశించారండి. వామనుడుగా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ప్రభవించాడండి. దాన్నే వామన జయంతి అంటారండి. కొంతమంది భాద్రపద మాసం అంటున్నారు. అయితే శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఆయన ఉద్భవించారండి. మనకు అనిపిస్తుంది ఇదంతా కూడా జరుగుతుందా అని. ఇది కలియుగంలోనే ఈ మధ్య 100-150 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ఒక ముస్లిం రాజుగారు ఉన్నాడు. రాజుగారు అనకూడదు, సుబేదార్. రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో రాజ్యాన్ని సుబాల కింద జమీల కింద విభజించేవారు. జమీకి రాజు జమీందార్, సుబాకి రాజు సుబేదార్. ఈ సుబేదార్కి అనేక మంది భార్యలు ఉన్నారు. అందులో ఒక కొడుకు పేరు సాల్ బేగ్ అండి. ఇతను తండ్రితో పాటుగా అనేక యుద్ధాలు చేస్తూ ఆ రాజ్యాలను కొల్లగొడుతూ ఆడవాళ్ళని హింస పెడుతూ భార్యలుగా చేసుకుంటూ అట్లా తండ్రికి సహాయం చేస్తూ ఉండేవాడండి. ఒక ఘోర యుద్ధం జరిగిందండి. ఆ యుద్ధంలో వెనక నుంచి ఎవరో పొడిస్తే అతని శిరస్సులో కత్తి గుచ్చుకుపోయిందండి. కింద పడిపోయాడండి గుర్రపించి. అతన్ని తీసుకుని వచ్చేసి ఇంటి దగ్గర సపర్యలు మొదలెట్టారండి. వైద్యులు వచ్చారండి. తండ్రి అడిగాడు, ఇతను ఏమిటి పరిస్థితి ఏమిటి, ఇతనికి తొందరగా ఎప్పుడు నయం చేయగలరు అని అడిగారండి. అడిగితే వాళ్ళు అన్నారు, ఇతను బతకటం కష్టమయ్యా అన్నారండి. అంతేనండి. ఆ తండ్రి పత్తాలేటండి, వెళ్ళిపోయాడండి. ఈ పిల్లవాడు చాలా బాధపడ్డాడు. అతనికి ఒక 20-25 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఇదేమిటమ్మా నాన్నగారు రావట్లేదు అన్నాడు. అంటే అప్పుడు ఆ తల్లి చెప్పింది, నాయనా నీతో అవసరం అయిపోయిందిరా, ఇంకా రాదు మీ నాన్నగారు అనే. అప్పటికి ఆశ్చర్యపడి, అదేమిటమ్మా నాన్నగారు కదా ఆయన అంటే, కాదు నాయన నువ్వు వీరుడుగా ఉండి తనకి యుద్ధంలో సహాయం చేసినప్పుడు ఉపయోగపడతావు. ఆయనకు 66 మంది భార్యలు ఉన్నారు. అందులో నువ్వు ఏ భార్య కొడుకువి అని ఆయన గౌరవిస్తాడు. అంతమంది భార్యల్లో ఎవరి మీద ఆయనకి ప్రేమ, కాబట్టి నిన్ను వదిలి వెళ్ళిపోయాడని చెప్పిందండి. చెప్తే ఆ పిల్లవాడు అన్నాడు, అమ్మా నాకు బతకాలుందమ్మా, ఎలా అయినా సరే నేను బతకాలుందమ్మా అన్నట్ట. అడిగితే ఆవిడ ఎందుకంటే, నాయనా నేను ఒక హిందూ బ్రాహ్మణ స్త్రీని నాయనా, నా తండ్రి చిన్నప్పటి నుంచి నారాయణ మంత్రం ఉపదేశించారు నాకు, నేను ఎప్పుడూ కూడా ఆయనే తలుచుకుంటాను. ఒకసారి ఆవిడ బాల వితంతు అండి. ఆవిడ ఒకరోజు నీళ్లు తెచ్చుకుందామని నది ఒడ్డుకు వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు ఈ సుబేదార్ ఆవిడని ఎత్తుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడు. అట్లా నేను ఆయనకి భార్యనయ్యాను, కానీ నా మనసంతా కూడా నారాయణనే తలుచుకుంటూ ఉన్నాను. అందుకని నేను ఏ ఆందోళన లేకుండా జీవిస్తున్నాను. ఆయన నారాయణుడు అన్నీ కూడా ప్రసాదించగలడు అని ఈ పయోద్వాదశి వ్రతం గురించి ఆవిడ చెప్పిందండి. ఇది వామన చరిత్రలో చెప్పారు. మా నాన్నగారు నాకు చక్కగా చదివి చెప్పారు భాగవతం ఆ రోజుల్లో. కాబట్టి మనం పయోద్వాదశి వ్రతం చేద్దాం నాయనా, నీ ఉన్నటువంటి గాయం తగ్గిపోతుందని చెప్తే ఇతను అన్నాడు, అమ్మా నేను ఎట్టా లేవగలను, నేను మంచంలో పడి ఉన్నా కదా. కత్తితో పొడిచేశారు. పొడిచేప్పుడే తలంతా గాయం అయిపోయింది. ఆ కత్తి తీసేసిన తర్వాత గుడ్డ కడితే రక్తం కారిపోతుంది. అతను బతికే పరిస్థితే కష్టం అన్నమాట. నేను ఎలా చేయగలనంటే, నాయన నేను చేస్తాను, ఆ యొక్క ప్రసాదాన్ని నువ్వు తీసుకుంటూ ఉంది, కానీ నువ్వు మాత్రం నిరంతరం నారాయణ స్మరణ చేయండి. అమ్మ అసలు ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే ఆయన ముస్లిము, తండ్రి ముస్లిం కదండి, దానివల్ల. అంటే అప్పుడు ఆవిడ చెప్పిందండి, నాయన నారాయణుడు నీలమేఘ శ్యాముడై ఉంటాడు, మెడలో కౌస్తుభమణి ధరిస్తాడు, చక్కగా ఆయన చతుర్భుజాలతో ఉంటాడు, శంఖచక్ర గద శరంగాలతో ఉంటాడు. అట్లా ఆయన గురించి ఆపాద మస్తకం కూడా వర్ణించిందండి. ఎప్పుడైతే అలా వర్ణించిందో ఆ పిల్లవాడికి మనస్సులో ఒక రూపం వచ్చేసిందండి. ఇంకా అప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని అతను తలుచుకుంటూ ఉన్నాడండి. ఈ తల్లి 12 రోజులు వ్రతం చేస్తోంది. 11 రోజులు గడిచినాయండి. ఈ పిల్లవాడికి ఏం జబ్బు ఏం తగ్గలేదు, దెబ్బ తగ్గలేదండి. అడిగాడమ్మా 11 రోజులు చేశాను, ఇంకా నాకేమీ తగ్గలేదు, నేను చచ్చిపోతానేమో అమ్మా అన్నట్ట. అంటే అప్పుడు తల్లి చెప్పింది, ఆయన నువ్వు 3 రోజుల కన్నా బతకమన్నారట వైద్యులు, ఇప్పుడు 11 రోజులు అయిందిరా, ఒక్కరోజు ఓపిక పట్టమంది అనేప్పటికీ ఆ పిల్లవాడు ఆ వైద్యుల సలహా, ఆ తల్లి సలహా మేరకు అట్లాగే ఆ రోజంతా నారాయణ స్మరణలో ఉన్నాడు. తల్లి ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు. అర్ధరాత్రి అయిందండి. తెల్లవారుజామున అతను ఒక కళ వచ్చిందండి. ఆ కళలో ఒక దివ్య పురుషుడు తల్లి ఎట్లా అయితే చెప్పిందో నారాయణ గురించి వర్ణించిందో అలాగే ఉన్నట్టండి స్వామి. వచ్చి కూర్చుని ఈ పిల్లవాడి శిరస్సు నిమిరేటండి. నిమిరేసరికి ఆ అబ్బాయికి ఉన్నటువంటి గాయం అంతా కూడా తగ్గిపోయినట్టుగా కళ్ళలో వచ్చిందండి. ఇతను ఒక్కసారి మెలకు వచ్చేసిందండి. ఆయన ఆ స్వామి అదృశ్యమయ్యాడు, ఈ అబ్బాయికి మెలకు వచ్చింది.
మెలకు వచ్చేప్పటికి లేచి చూసుకున్నట్టండి. చూసుకునేప్పటికి తలకున్న గాయం అంతా తగ్గిపోయిందండి. చిన్న బుడిపెలాగా ఒక మచ్చ మాత్రం ఉందిటండి. ఆశ్చర్యపోయాడు. తల్లిని లేపి జరిగిందంతా చెప్పాడు. చెప్పమ్మా, ఇంత సులభంగా భగవంతుడు ప్రసన్నమవుతుంటే నేను ఇంత కష్టపడ్డం ఎందుకమ్మా అంటే ఆవిడ ఆ రోజులో జగన్నాథుడు అని చెప్పిందనమాట. నేను పూరి వెళ్ళిపోయి స్వామిని సేవించుకుంటానమ్మా అని వెళ్ళిపోయాట. ఈ తల్లి కూడా వృద్ధాశ్రమానికి వెళ్ళి నారాయణ స్మరణలో ఉందండి. ఈ పిల్లవాడు జగన్నాథుడు మందిరానికి వెళ్ళాడండి. ఈయన ముస్లిం అవ్వటం వల్ల ఆయన మందిరంలోకి రానివ్వలేదట. ఆయన పేరు సాల్ బేగ్ అండి. అప్పుడు ఆయన బృందావనం వెళ్ళి 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేసి మళ్ళీ వచ్చాడు. వచ్చినా కూడా నువ్వు ముసల్మానవయ్యా, నువ్వు రావద్దు అన్నారు. అనేప్పటికీ ఆయన ఏం చేశాట, ఆ పూరి జగన్నాథుడి మందిరానికి దగ్గరలోనే ఒక గుడిసె నిర్మించుకున్నాడండి. గుడిసె వేసుకుని అక్కడే ఉండి హరి భజనలు చేస్తూ ఉండేవాడు, హరికథలు చెప్తూ ఉండేవాడు అనమాట. అలా కొంతకాలం జరుగుతోంది. అతను వేచి ఉన్నాడండి. జగన్నాథుడికి రథయాత్ర జరుగుతుందండి. అప్పుడు అందరూ కూడా చూడొచ్చు. ఆ విధంగా స్వామిని దర్శిద్దామని చెప్పి వేచి ఉన్నాడు. రథయాత్ర సమయం అయిందండి. రథయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఆ రథం వచ్చి కరెక్ట్గా ఈయన ఉన్నటువంటి గుడిసెకి ఎదురుకుండా రోడ్డు మీద అంటే ఆ ప్రధాన వీధిలో ఆగిపోయిందండి. ఎంత లాగినా కూడా కదలట్లేదండి. అప్పుడు అశరీరవాణి చెప్పిందండి, నా భక్తుడైనటువంటి సాలబేగు తీవ్రమైన జ్వరంతో ఉన్నాడు, అతన్ని తీసుకొస్తే నన్ను దర్శనం చేసుకున్న తర్వాత ఈ రథం కలుగుతుంది అని చెప్పేట ఆ జగన్నాథుడు అశరీరవాణి రూపంలో. దాంతో వీళ్ళంతా వెళ్ళి ఆయన తీసుకొచ్చారండి. ఆయన దర్శించుకుని నమస్కారం పెట్టుకున్నాడండి. పెట్టుకున్న తర్వాత అప్పుడు రథం కదిలిందండి. కాబట్టి ఎప్పుడో వామన చరిత్ర కాలంలో ఆవిడ పయోద్వాదశి వ్రతం చేసింది, ఇప్పుడు జరుగుతుందా అని అనుకోవద్దు. ఈ మధ్య 100-150 సంవత్సరాల కింద జరిగిన కదండి. అట్లా ఆ సాల్బేగు విష్ణు భక్తుడయ్యి చక్కగా ఆయన స్మరణ చేస్తూ అప్పటి నుంచి రోజు చక్కగా వాళ్ళు కూడా ఈయన భక్తిని అర్థం చేసుకున్నారు. ఆ జగన్నాథుని దర్శనం చేసుకుంటూ చివరికి ఆయన అక్కడే సమాధి చెందాడు. ఇప్పటికి కూడా జగన్నాథ రథం వెళ్ళేటప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ సమాధికి ఎదురుకుండా అంటే ఆ సమాధి కొంత దూరంలో ఉంటే ప్రధాన వీధిలో ఆగుతుందండి. అట్లా కొంతసేపు ఆగి ఆయన శిష్యులు వచ్చి మర్యాదలు చేస్తారు స్వామివారికి. చేసిన తర్వాత రథం కదులుతుందండి. కాబట్టి అటువంటి పవిత్రమైన వ్రతం అండి పయోద్వాదశి వ్రతం. ఆవిడ వ్రతాన్ని ఆచరించింది. వామనుడిగా ఆయన అవతరించాడని చెప్పుకున్నామండి. ఎప్పుడైతే ఆయన ఇది పాడ్యమి నుంచి ద్వాదశి వరకు చేయాలండి. ఏ మాసమైనా, పాల్గొన మాసం అయితే విశేషం, కానీ ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు. అంటే శుక్లపక్షం మీరు అలా చేసుకుంటే మంచిది. అట్లా చేసేప్పటికీ ఆయన పుట్టాడు. ఆ ఇల్లాలు చాలా సంతోషించిందండి. ఆహాహా, నారాయణే నా కడుపును పుట్టాడని. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా పతపఫలంబ నా కుమార, నాదు చిన్నవడుగ నా కుల దీపక, రాగదయ్య భాగ్య రాశి వగుచు. అట్లా లాలించి పాలించి పెంచుతోందండి ఆ పిల్లవాడిని. పుట్టుకతోనే 5 సంవత్సరాల పిల్లవాడిగా పుట్టాడండి. ఈయనకి 7 సంవత్సరాలు అంటే గర్భ అష్టం అంటారు. గర్భంలో ఉన్న సంవత్సరంతో కలిపి 7 అంటారు. అంటే నిజానికి ఆయన సద్యోగర్భం ద్వారానే ఆవిర్భవిస్తారండి. ఉన్నారని అనుకోవాలి మనం. ఆయన అంటే సద్యోగర్భం ద్వారా వస్తారు, కానీ గర్భవాస దుఃఖం పడరండి నారాయణుల వారు. ఎందుకంటే ఆయన దేవుడు, దేవాదేవుడు కదండి. మనకి కర్మలు ఉంటాయి కాబట్టి మనం ఉండాలి. అయితే అప్పుడు ఆయనకు ఉపనయనం చేయటానికి సప్తర్షులు వచ్చారండి. సూర్యుడు సావిత్రి మంత్రాన్ని ఉపదేశించాడండి. బృహస్పతి దండం ఇచ్చాడండి. బ్రహ్మదేవుడు కమండలం ఇచ్చాడు. సరస్వతీదేమో జపమాల ఇచ్చిందండి. అక్షమాల అంటారు, అదే జపమాల అనమాట. ఈలోగా ధనపతి అయినటువంటి కుబేరుడు వచ్చాడు. అందరూ ఆహా, ఈయన కోటీశ్వరుడు, అందరికీ దేవతలకు కోశాధికారి, ఈయనేమిస్తాడో అని చూస్తూ ఉంటే ఆయన భిక్షపాత్ర ఇచ్చాడండి. ఇచ్చేప్పటికీ అప్పుడు ఈయన పార్వతీదేవి వచ్చిందండి. ఆవిడని చూస్తూ స్వామివారి ఇలా అన్నారు, నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. అమ్మవారిని ఆయన భిక్ష అడిగారండి. అప్పుడు ఆవిడ పూర్ణ భిక్ష పెట్టిందండి. సకల లోకాలకి కూడా అన్నాన్ని భిక్షగా ఇచ్చే తల్లి ఆయనకి పూర్ణ భిక్ష పెట్టిందండి. అలా రోజులు గడుస్తున్నాయండి. ఈ యొక్క వామనుల వారు తన ఇంటికి వచ్చేటువంటి బ్రాహ్మణులందరినీ కూడా ఎక్కడెక్కడ ఎవరు దానాలు ఇస్తున్నారు, ధర్మం చేస్తున్నారు అవన్నీ అడుగుతూ ఉండేవారండి. వాళ్ళందరూ కూడా బలిచక్రవర్తి గురించి చెప్తున్నారండి.
ఆహా గొప్ప తాతయ్య, ఏం అడిగితే అది ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు, అందరూ బంగారం ఇస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు, రకరకాలుగా చెప్తున్నారండి. తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాడండి ఆయన. దేవతలకు శ్రేయస్సు కలిగించాలనేటువంటిది మనసులో భావిస్తూ ఆయన బయలుదేరాడండి. ఆ బలిచక్రవర్తి విశ్వజిత్ త్యాగం చేసే తోటకి వెళ్ళారండి. వెళ్ళేసరికి ఈ నారాయణుల వారు వామనావతారాన్ని ధరించారు కదండి. ఆయన వెళ్ళేప్పటికక్కడ అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారట. చాలా తేజస్తో ఉన్నట్టు. వచ్చినవాడు పరమశివుడా, బ్రహ్మదేవుడా, నారాయణుడా, సూర్యభగవానుడు, అగ్నిభట్టారకుడా, ఎవరైనా ఇంత తేజస్తో ఉన్నాడని ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఏం చేశాట, వచ్చేప్పుడు కొంతమంది తార్కికులు కనిపించారు. తార్కికులు అంటే ఇది నందని పందని, ఒకడు అంటాడు నంది అంటాడు, ఒకడు కాదు ఇది పంది అంటాడు. వీడు తర్కం అనమాట, తర్కిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళతో తర్కం జరిపాడండి. కొంతమంది వేద పండితులంతా కూడా వేదం చదువుతున్నారండి, వాళ్ళతో వేద పఠనం చేశారండి. కొంతమంది కుశల ప్రశ్నలు వేస్తూ నెమ్మదిగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారండి. చెయ్యి ఎత్తి అభయముద్రతో స్వస్తి వచనాలు పలికారండి. పలికేసరికి ఆ దానవరాజు చూశాడు. ఆహాహా ఎంత చక్కగా ఉన్నాడు ఈ పిల్లవాడు, బ్రాహ్మణ పిల్లవాడు, ఇతను చాలా తేజస్తో ఉన్నాడు అని గౌబా వెళ్ళి కాళ్ళు గడిగాడండి, నెత్తి మీద నీళ్లు చల్లుకున్నాడండి. ఇట్లా అన్నట్ట ఆ బలిచక్రవర్తి, ఓ బ్రహ్మచారి, నీ రాకతో నా జన్మ చరితార్థమైందయ్యా. ఇంతకీ నువ్వు ఎవరబ్బాయి ఏమిటి, ఏం కోరొచ్చావు, నీకేం కావాలో అడగవయ్యా, నా రాజ్యం మొత్తం అడిగినా సరే ఇచ్చేస్తానయ్యా అన్నాడు. వామల వారు ఇలా అన్నారండి, రాక్షసరాజా, నేను ఎవరు వారినని చెప్పనయ్యా, నా అంతటి వాడిని నేనే. నారాయణ వారు క్లూ ఇస్తున్నారండి. ఆయన ఎక్కడుంటావంటావా, ఎలా తెలుస్తుంది, అంతటా ఉండేవాడికి వ్యాప్నోతి ఇది విష్ణు అంట, సర్వం వ్యాపించి ఉండేవాడు విష్ణు అండి. ఏం చదువుతున్నావంటే, చదవనిది ఏముందయ్యా, అన్నీ చదివేశానన్నాడు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అన్నారు. సమస్త విద్యలకు ఆధారం ఆయనే కదండి. కాబట్టి అటువంటి ఆ హయగ్రీవ స్వరూపమైన నారాయణుల వారు అంతా చదివానన్నాడు. ఇంకా అప్పుడు ఈ బలిచక్రవర్తి గురించి అంటున్నాడండి, ఇక దాన విషయంలో నిన్ను చెప్పి వేరే ఎవరినైనా చెప్పాలయ్యా బలి, మీ వంశంలో దయాద్ర నీ ఒక్కడికే ఉందయ్యా. ఆ హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు మీ ముత్తాతలు అయినప్పటికీ నీకన్నీ కూడా మీ తాత ప్రహ్లాదుడు బుద్ధిలే వచ్చాయి. చాలా సంతోషం, నువ్వు కూడా ప్రహ్లాదుడిలాగా చాలా ఉత్తముడివి, 3 లోకాలు వెళ్తున్నావు, మహాదాతగా ఖ్యాతి పొందావు. వేద పండితులకిను వేద సాధులకు దాన ధర్మాలు చేయని రాజ్యాలు సంపదలు వ్యర్థమని గ్రహించావు నువ్వు. ఇంకా నాకేం కావాలంటావా, నేనా ఒంటరివాణ్ణి, పైగా బ్రహ్మచారి, నాకేం కావాలి, ఏదో ఒక 2-3 అడుగుల నేల దానం ఇస్తే హాయిగా నా అనుష్ఠానాలు చేసుకుంటూ ఉంటాను, అక్కడి నుంచే బ్రహ్మలోకం దాకా చూస్తాను, అంతకన్నా నాకు ఆశ లేదయ్యా అన్నాడు. అనేప్పటికీ బలిచక్రవర్తి అన్నట్ట, మనకి ఏమవుతుందంటే కొన్ని సందర్భంలో ఎంత గొప్ప వాళ్ళకైనా కొద్ది అహంకారం వస్తుందండి. అంతా కూడా చేసేది చేయించేది ఆ పరమాత్మ, మనం ఎంతంటే నిమృత మాత్రం. ఈయన దానం చేస్తూ ఏమయ్యా, కొద్దిగా అహంకారం వచ్చింది ఆయన, గొప్పవాడైనప్పటికీ. నీ ఇంతటి దాతను ఇదా నువ్వు అడిగేది అన్నట్ట. వామనుల వారు మాట్లాడకుండా చిన్న నవ్వుతూ చూస్తున్నారండి. అన్నట్ట బలి, చిన్నవాడివయ్యా, బాగా ఆలోచించి అడుగు, నీకు భూమండలం కావాలా, 3 లోకాలు కావాలా, రథాలు కావాలా, ఏనుగులు కావాలా, అశ్వాలు కావాలా, చక్కటి సుందరీమణులైనట్టు కన్యామణులు కావాలా, నీకేం కావాలో కోరుకో, ఏం కావాలని ఇస్తా అన్నాడు. ఆయన అంటున్నాడు వామనుల వారు, రాజా నేనా బ్రహ్మచారిని, పైగా ప్రస్తుతం దీక్షలో ఉన్నాను, నాకు తాటాకు గొడుగు, రాగి కమండలము, యజ్ఞోపవేతం అన్నీ అందరూ ఇచ్చేశారు. ఇక నువ్వు చెప్పినటువంటి రాజ్యాలు, రాజలాంఛనాలు, స్త్రీలు బ్రహ్మచారికి ఎందుకయ్యా, దొరికిన దానితో తృప్తి పడని వాడికి 7 ద్వీపాలు ఇచ్చినా కూడా తృప్తి ఉండదయ్యా. నీకు ఇవ్వాలని ఉంటే 3 అడుగుల నేల నాకు దారపోయి, నువ్వు చక్రవర్తివి మహాదాత అని చెప్పి నాకు అవసరం లేని దాన్ని నేను ఎలా అడగను, అవసరానికి మించి నేను అడగనయ్యా, నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే వెళ్ళిపోతా అన్నాడండి. బలిచక్రవర్తి అయ్యో ఈయన ఎక్కడ వెళ్ళిపోతాడో, విష్ణు మాయ అనమాట, ఎక్కడికి వెళ్ళిపోతాడో, అమ్మో ఇటువంటి చక్కటి బ్రహ్మచారి వచ్చాడు, ఈయనకి ఇచ్చేయాలి అని అనుకుని వెంటనే దానానికి సిద్ధపడ్డాడండి. దానం ఇవ్వటానికి 3 అడుగుల నేల కూడా. ఇదంతా శుక్రాచార్యుల వారు చూశాడండి. చూసి అన్నట్టు బలిచక్రవర్తిని పక్కకు పిలిచి, మహారాజా ఎవరనుకుంటున్నావు, ఈ బ్రహ్మచారి సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే, దేవకార్యం కోసం ఇలా వచ్చాడు, నిన్ను మాయ చేస్తున్నాడు ఈయన.
నువ్వు ఇచ్చే 3 అడుగులతో, 1 అడుగుతో భూమండలాన్ని, 2వ పాదంతో ఊర్ధ్వలోకాలు ఆక్రమించేస్తాడు. దానం ఇస్తాను ఇవ్వకపోతే నరకం సిద్ధిస్తుంది అనుకుంటున్నావా? దానం చేసి సర్వనాశనం అయ్యే స్థితి వస్తే అది దానమే కాదన్నారు పెద్దవాళ్ళు. మన సంపదను 5 భాగాలు చేయాలయ్యా. కొంతేమో అర్థానికి, కొంతనేమో కామానికి, కొంత ధర్మానికి, కొంత కీర్తికి, కొంత తను ఆశ్రయించిన వాళ్ళకి అలా 5 భాగాలు చేయాలి. ఇలా అందరికీ సమానంగా ఇవ్వాలి. నీతివేత్తలు చెప్తారు. సర్వనాశనం అయ్యే దశలో అబద్ధం చెబితే తప్పేమి లేదయ్యా. ఇట్లా అన్నట్టే. ఒకవేళ నేను మాట తప్పాను, అబద్ధం చెప్పినట్టు ఉంటుంది అనుకుంటున్నావేమో అని కొన్ని సందర్భాలు చెప్పాడండి. ఎలాంటి సందర్భాలు అబద్ధం చెప్పచ్చు? ఇలా చెప్పేట, పారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు వంకవచ్చు అఘము పొందడదిపా. అంటే స్త్రీలను కాపాడేప్పుడు వివాహ సమయంలోనూ, అందుకే 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు. ప్రాణం పోయే సమయంలో, ధనం పోయే సమయంలో, మానవం భంగమయ్యే సమయంలో, గోకులాన్ని, బ్రాహ్మణుల్ని, గోవుల్ని రక్షించే సమయంలో అబద్ధం చెప్పచ్చు. నీకే పాపం రాదు. కాబట్టి నువ్వు సర్వనాశనమయ్యే పరిస్థితిలో నీ విత్తం పోతోంది కాబట్టి నువ్వు అబద్ధం చెప్పినా తప్పు లేదు అన్నట్టండి. ఆయన అన్నట్టప్పుడు బలిచక్రవర్తి, గురుదేవా మీరు చక్కగా చెప్పారు, ఒక గృహస్థు ధర్మాన్ని మీరు బోధించారు. కానీ భూదేవి ఏముందో తెలుసా అండి? ఎవరినైనా భరిస్తాను కానీ అబద్ధాలు చెప్పేవాడిని నేను భరించలేనంది భూదేవి. యుద్ధం చేయకుండా పారిపోయే కన్నా యుద్ధంలో ఎదిరించి చావటం మంచిది. అబద్ధం చెప్పి బతికే కన్నా నిజం చెప్పి చావటం మేలు. కాబట్టి నేను దానమిస్తాను, దయచేసి మీరు అడ్డు పెట్టకండి అన్నాడు. ఇంకా ఒక మాట అన్నాడు, గురుదేవా రైతుకు బాగా సారవంతమైన నేల దొరికిందనుకోండి, మంచి విత్తనాలు దొరికినాయి, ఇప్పుడు ఏం చేస్తాడు? చక్కగా పంట పండిస్తాడు. అట్టాగే ఒక దాతకి అర్హుడైనటువంటి గ్రహీత దొరికితే చక్కగా దానం ఇవ్వాలి. ఈ కుర్రవాడ చూస్తే బ్రహ్మచారి, బ్రాహ్మణుల పిల్లవాడు, పైగా ఏమిస్తానో వద్దంటున్నాడు. నేను సమస్త సంపదలు ఇస్తానంటే ఆయన 3 అడుగుల నేల అడిగాడు. ఇటువంటి గ్రహీత ఎక్కడ దొరుకుతాడు? నాకు 1 అడిగితే 10 కావాలని అడేవాడు దొరుకుతాడు. కానీ పైగా ఇంకా ఓ మాట చెప్పాడండి, కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్భోన్నతిం బొందరే బారేరి సిరిన్ మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శివి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు బారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. అయ్యా సృష్టి మనతో ఆరంభం కాలేదు, మనతో అంతం కాదు. ఎందరో రాజులు పాలించారు, ఎందరో కూడా రాజ్యాలు నెలకొల్పారు. వాళ్ళంతా ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఇవాళ వాళ్ళ పేరు ఎవరు చెప్పుకుంటున్నారు? పేరు ఎవరిది? శిబి చక్రవర్తి అంటారు. ఒక పావురం ప్రాణం కాపాడటానికి తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దదీచి తన ప్రాణాలనే దేవతల కోసం వదిలేసేసి వజ్రాయుధం తయారీకి ఇచ్చేశాడు. అటువంటి మహానుభావుల పేర్లు చెబుతున్నారు కానీ ఈ మామూలు రాజులు ఎవరు తలుచుకుంటున్నారండి? కాబట్టి అందుకని ఏది శాశ్వతం కాదు. ఇంకొక మాట, మీరు ఏం చెబుతున్నారు? నా ఎదుట చెయ్యి జాపి భిక్ష వేడుతుంది ఎవరంటున్నారు? మీరు చెప్పినట్టుగా నిజంగా చతుర్దశ భువనాలకు కూడా క్రీగంట చూపుతూ అష్టైశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీదేవికి భర్త అంటున్నారు. పైగా ఆయన చెయ్యి ఎటువంటిది? ఆవిడ శిరస్సులో పూలు పెట్టే చెయ్యి. అటువంటి ఆ శ్రీహరి ఆ లక్ష్మీదేవికి శిరస్సులో పూలు పెట్టే చెయ్యి కింద ఉండి నా చెయ్యి పై ఉండటం ఎంత అదృష్టం మహానుభావ! అటువంటి ఒక అదృష్టం ఎంతమందికి దక్కుతుంది అన్నాడు. దాని పోతం గారు ఇలా చెప్పారండి, ఆదిన్ శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంబు చందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఆ విష్ణుమూర్తి ఎక్కడ చేయట్టే పెడతాడు? ఆవిడ శిరస్సు మీద. అట్లాగే ఇంకా ఏం చేస్తాడట? ఆవిడ హృదయం మీద. అట్లాగే మొత్తం కూడా అట్లా ఆవిడ బుగ్గల మీద చెయ్యి పెడతాడు. అటువంటి చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉంటాం, అంతకన్నా అదృష్టం ఏం కావాలండి? కాబట్టి నేను దానం ఇస్తాను ఇంకా అన్నట్ట.
ప్రళయం వచ్చినా సరే గురుదేవా, భూమండలం మొత్తం నాశనమైనా సరే, నా వంశ నాశనం పేరు నేను సర్వనాశనమైన దానం ఇచ్చి తీరతానన్నాడండి మహానుభావుడు. ఇట్లా అన్నట్ట. మేరువు తలకిందైనను పారావారంబు లింకబారిన లోలోధారుని రజమైపోయిన తారార్థము కండపైన తప్పక యుత్తుందానమును అన్నాడండి. మేరు పర్వతం తలకిందలైపోయినా, నా పరివారం అంతా నాశనమైనా, భూమి సర్వనాశనం అయిపోయినా, ఏమి జరిగినా సరే దానం ఇచ్చి తీరుతానండి అన్నాడు. పైగా ఇంకేమన్నాడు, ఒకవేళ ఈయన నారాయణుడు కాదండి, బ్రహ్మచారి, ఎవరిని ఏమి అడగడు, నా అనేవారు లేని ఏకాకి, విద్యల సారం తెలిసిన బ్రహ్మచారి, దేహి అని అడిగితే ఇవ్వకుండా ఉండనా, నేను ఇస్తానండి అన్నాడు. ఇట్లా ఆయన సత్యనిష్టను ప్రకటించేప్పుడు శుక్రాచార్యుడి కోపం వచ్చిందండి. ఇవాళ నా మాట కాదన్న ఫలంగా నువ్వు అచిరకాలంలోనే పదభ్రష్టుడు అయిపోతావు పో అని చెప్పించాడండి. నారాయణుడు కూడా అదే ఎదురు చూస్తున్నారండి. ఇక్కడ గురుశాపానికి తిరిగి ఉండదండి. అయినా బలి చక్రవర్తి చెల్లించలేదండి. అప్పటికే మహారాణి వింధ్యావళి, ఆయన భార్య పేరు వింధ్యావళి అండి. ఆవిడ బంగారు కలశంతో నీరు తెచ్చిందండి. బ్రహ్మచారికి పాదాలు కడిగాడండి. అంటే ఆ బామనుడికి పాదాలు కడిగి ఆ జలాలు శిరస్సును నెత్తి మీద చల్లుకున్నాడండి. చల్లుకుని విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద సామ్రాజ్య విదే త్రిపాదధరణిం ధాస్యామి అని కమండలో నుంచి జలమెట్ట పోస్తున్నాడండి. శుక్రాచార్యులు ఆయన నెట్ట ఆగట్లేదని చెప్పి ఒక పురుగు రూపం ధరించి ఆ కమండలానికి అడ్డం పడ్డాడు, నీళ్లు జరధార రాకుండా. వెంటనే బలి ఇదంతా కూడా వామనులకి తెలియదా, ఆయన మహానుభావుడు. ఆయన నడుము చుట్టూ కూడా ఆ రోజుల్లో ఏమిటంటే మొలతాడులాగా దర్భలతో చేసుకుని ధరించేవారండి. అందులోంచి ఒక దర్భిట్ట పీకాడండి. ఆయన పీకి ఒక్క పోటు పొడిచాడండి. ఆ కమండలంలోంచి జలధార వచ్చేటువంటి ఇట్లా కొమ్ము చెంబులాగా ఇట్లా ఉంటుందన్నమాట. దాంట్లో ఒక పోటు పొడిచాడండి ఆయన. శుక్రాచార్య వాడికి ఒంటి కంటే వాడైపోయాడండి. అక్కడి నుంచి ఆయన ఏడుస్తూ బయటకు వచ్చేసాడండి ఆయన. అప్పుడు ఈయన బలిచక్రవర్తి జలధార పడుతూ ఉండగా అన్నట్ట, ఓ బ్రహ్మచారి, భూదానం చేసేవారు, దానం గ్రహించేవారు ఉభయులు కూడా సర్వపాప విముక్తులై స్వర్గంలో శాశ్వత భోగాలు పొందుతారు. కాబట్టి దానం గ్రహించి గొప్ప కీర్తి పొందు, నన్ను కూడా తరింపచే అన్నట్టండి. అప్పుడు ఆయన అన్నట్ట, పాముల వారు, దానవేంద్ర, నువ్వు ఇచ్చినటువంటి 3 అడుగుల నేలతో నాకు 3 లోకాలు వచ్చినంత సంతోషంగా ఉందయ్యా అన్నట్టండి. బలిచక్రవర్తి చిరునవ్వు నవ్వాడండి. అప్పుడండి ఆ ధార ఎప్పుడైతే ఆయన చేతిలో పడిందో అప్పుడు స్వామివారు ఎలా అయ్యారో చూద్దామండి. ఇల్తిల్తై వటుడిల్తయై మరియు తానిల్తై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండార్థ సంవర్ధి అయి అలా 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 పెరిగిపోతున్నట్టండి స్వామివారు. దాన్ని త్రివిక్ర రూపం అంటారండి. మనకి ఆ త్రివిక్రమ్ అనే పేరు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. ఎన్టీ రామారావు గారి సోదరుడి పేరు త్రివిక్రమ్. ఆ త్రివిక్రముడు అంటే వామనుడండి. బలిచక్రవర్తిని పాతాళానికి తరిమేసినటువంటి వామన అవతారం అన్నమాట. ఆయన ఆ త్రివిక్రమ రూపం ధరిస్తూ ఉంటే సూర్యబింబం మొదట్లో ఎట్లా ఉందటండి, ఆ శిరస్సు గొడుగులాగా ఉందటండి. తర్వాత ఈయన పెరుగుతూ ఉండంగా అది శిరోరత్నం అయిపోయిందండి. తర్వాత చెవికి ఆభరణంలాగా అయిందట సూర్యుడు. ఈయన ఇంకా సూర్యుడు దాటి వెళ్ళిపోతున్నాడు. తర్వాత కంఠహారంలాగా అయ్యాట, తర్వాత భుజకీర్తిలాగా అయ్యాట, చేతి కడియంలాగా, చివరికి నడువుకి కటిస్థలంలో అలంకరించే బంగారు గంట ప్లేస్లోకి వచ్చాట, చివరికి కాలి అంది అయిపోయాట, చివరికి పాదపీఠం అయ్యాట. అంటే సూర్యుడిని దాటి ఆయన పైకి వెళ్ళిపోయాడన్నట్ట. ఒక పాదంతో భూమిని, రెండవ పాదంతో సకల ఆకాశాన్ని ఆక్రమించాడండి. ఈ దానవ సేనా నాయకులంతా కూడా చేతులు ఆయుధాలు ధరించేసి యుద్ధానికి సిద్ధమయ్యారండి. చిరునవ్వుతో వాళ్ళని శాంతింపజేశాడండి బలిచక్రవర్తి. అప్పుడు వామనుల వారు ఇలా అంటున్నారు, రాజా 3 అడుగులు ఇస్తా అన్నావు, నాకు 2 అడుగులకే బ్రహ్మాండం అంతా సరిపోయిందయ్యా. మరి నేను ఈ 3వ అడుగు నేను ఎక్కడ వెయ్యాలి అన్నట్ట. అని ఇంకోటి అన్నట్టు, నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావు కాబట్టి గరుడా అని పిలిచాట. గరుడు వచ్చి ఈయన వరుణ పాశంతో ఆ బలిచక్రవర్తిని బంధించాడండి. ఒకవేళ అబద్ధం చెప్పాడు అనుకోండి, అంటే ఈయన దానం ఇవ్వకలేకపోతే వరుణ పాశానికి బంధీకృతుడు అయిపోతాడు. అందుకని చెప్పి ఆయన అన్నట్ట, స్వామి, బలిచక్రవర్తి అన్నట్టు, స్వామి ఆ పాదం నా తలపై ఉంచండి. ఏ ప్రాణికైనా కూడా మృత్యువు ప్రాణ స్నేహితుడండి, యముడు ఆప్తబంధువు, యమకింకరుల సేవకులు. ఈ రహస్యం తెలియక అందరూ కూడా సంసార బంధంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. చుట్టాల దొంగలు, సుతుల రుణస్థులు అంటారు కదండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. కాంతల సంసార కారణాలు, ధనముల అస్థిరాలు, తనువా చెంచలం, ఇదంతా తెలియక జనాలంతా కూడా ఆందోళన చెందుతూ ఉంటారు, సంసార బంధంలో ఉంటారు. కాబట్టి
నాకు శుభ్రంగా మీరు నా శిరస్సు మీద నా తల మీద మీ పాదం ఉంచండి అన్నట్టు. ఈలోగా ప్రహ్లాదుడు వారు వచ్చారు. ప్రహ్లాదుడు మనవడే కదండి బలిచక్రవర్తి. అందరూ ఏమంటారండి, ఏమయ్యా నారాయణ, మా మనవుడు ఆ యొక్క సంపదంతా హరించావా అని అడగాలి. కానీ ఆయన అడగల. శ్రీమన్నారాయణ, ఇంతవరకు వీడిని ఇంద్ర పదవిలో ఉంచావు, ఇప్పుడు ఇది దశకి తేవటం చాలా సంతోషంగా ఉంది. అహంకారము కారణమైనటువంటి అహంకారం, గర్వం వస్తాయి పదవి వల్ల, ధనం వల్ల. అవి తప్పించి నా మనవుడికి బంధ విమోచనం కలిగించావు, చాలా సంతోషం తండ్రి అన్నాడండి ప్రహ్లాదుడు. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. ఇప్పుడు వింధ్యావళి బామ్మని ప్రార్థించింది, స్వామి నా ప్రతిభిక్ష పెట్టండి అందుట. అప్పుడే వచ్చిన బ్రహ్మదేవుడు కూడా అడిగితే అప్పుడు అన్నట్టు నారాయణుల వారు, ఈ బలిచక్రవర్తి విశ్వజిత్ యాగంతో పాటు 100 అశ్వమేధ యాగాలు చేశాడండి. అంటే ఆయన ఇంద్ర పదవిలోకి వెళ్ళాలి. అప్పుడు చెప్పాడండి, సావర్ణ మనువు అంటే ఇప్పుడు మనకి వైవస్వత మనువు కాలం అంటే ఇది, సావర్ణి మనువు అని వస్తాడు. ఆ కాలంలో బలి ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు. అంతవరకు జరామరణ రోగ భీతి లేకుండా తన ధనుజగణంతో సుతలంలో హాయిగా విశ్వకర్మ భవనం ఇచ్చాడు అతనికి, అందులో ఉండొచ్చు అని చెప్పాడండి. అన్న తర్వాత బలిచక్రవర్తి నమస్కారం పెట్టాడండి. స్వామివారు అతన్ని పాదం ఉంచేప్పటికి సుతలానికి వెళ్ళిపోయాడండి ఆయన భార్యతోనూ అనుచరులతో కూడా. అట్ట లోకపాలకులకు కూడా అందరూ కూడా వామన్ అధిపతిగా చేశారు. ఎందుకంటే విష్ణుమూర్తి అవతారం కదా ఆయన. దేవేంద్రుడికి అమరావతి పిచ్చేసి పరమశివుడు, బ్రహ్మదేవుడు అందరూ కూడా దేవర్షుల నివాసాలకు వెళ్ళిపోయారండి. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. అట్టగే పరీక్షిత్ మహారాజుకు వచ్చింది. ఇదేమిటండి, నారాయణుల వారు ఆయన నమ్ముకుని పూజ చేసినటువంటి ఆ యొక్క బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు, అన్యాయం చేశాడు అంటారు. అనేప్పటికీ సరే కొంతకాలం జరిగిందండి. జరిగిన తర్వాత ఒకరోజు ఆ బలిచక్రవర్తి పాతాళంలో ఉన్నారండి. ఉన్నప్పుడు ఒక స్త్రీమూర్తి వచ్చిందండి ఆయన దగ్గరికి. ఆవిడ ఒక మధ్య వయసులో ఉన్నది, ప్రౌఢ స్త్రీలాగా ఉందండి. ఆందోళనతో వచ్చిందండి. చాలా చక్కగా ఉంది ఆవిడ, చూడంగానే మహాలక్ష్మీదేవిలాగా ఉంది. అడిగేట బలి, అమ్మా ఎవరమ్మా నువ్వు అంటే ఆవిడ చెప్పింది, బలి నాయనా నేను నా భర్తను వెతుక్కుంటూ వచ్చానయ్యా అందిట. అలాగా అమ్మా, మీ భర్తను వెతుక్కోండి, అంతవరకు నా ఆతిథ్యం స్వీకరించండి, ఇక్కడ ఉండి మీరు వెతుక్కోండి అన్నట్టు. అనేప్పటికీ అలా కొంతకాలం గడిచిన తర్వాత శ్రావణ పౌర్ణమి వచ్చిందండి. రాఖీ పౌర్ణమి అంటారు కదండి. ఆ రోజు ఆవిడ రాఖీ కట్టిందండి ఈ బలి చక్రవర్తి. అమ్మ మీకేం కావాలో చెప్పండి నేను ఇస్తాను అన్నట్టండి. అప్పుడు ఆవిడ ఎందుకు కళ్ళమ్మ నీళ్ళు, ఆయన బలి నీ దగ్గర ఉన్నటువంటి నా భర్తని పంపించు తండ్రి అందుట. అనేప్పటికీ ఆశ్చర్యపోయాడు. ఏమిటా అంటే అందరూ నారాయణుడు ఆయన పాతాళానికి తొక్కేశాడు అనుకుంటున్నాం, కానీ 8 ద్వారాల దగ్గర 8 దిక్కుల్లా కూడా 8 రూపాలు ధరించి నారాయణుడు ఆ బలిచక్రవర్తి కాపలా కాస్తున్నట్టే. ఈలోగా దేవతలు ఎవరు వచ్చి ఆయన్ని, ఎందుకంటే ఆ దేవతలు వచ్చి ఆయన ఏం చేయకుండా కాపలా కాస్తూ కాపలాదారుడుగా ఉన్నట్టే. అమ్మ అలాగా నారాయణుల వారు ఆయన ఎవరో సేవకుడు అనుకున్నాడు అనమాట. ఈవిడ లక్ష్మీదేవిని అర్థం చేసుకుని, అమ్మ తీసుకువెళ్ళు నీ భర్తను అన్నట్టు. అప్పుడు ఆవిడ లక్ష్మీదేవి నారాయణతో కలిసి వెళ్ళిందట. కానీ నారాయణుల వారు తన అంశలైనటువంటి 8 రూపాలని కూడా అక్కడ వదిలి వైకుంఠానికి వెళ్ళారటండి. ఇప్పటికి కూడా అలా కాపలా కాస్తున్నారండి. అటువంటి దేవుడు ఎక్కడైనా ఉంటాడండి. దేవతలకు మంచి చేశాడు, తన భక్తుడికి సేవకుడిలాగా ఉంటున్నాడండి. అటువంటి వాడు ఆ నారాయణుడు. ఇంకా 10 నిమిషాలమ్మా, మనకు ఉన్నటువంటి సమయంలో పూర్తి చేసుకోవాలి కాబట్టి ఈ కల్పాంతం నాటి విషయం అండి. ఆ రోజుల్లో సత్యవ్రతుడు అనే రాజు ఉన్నాడండి. ఆయన ధర్మబద్ధంగా పాలిస్తున్నాడండి. కానీ రాజర్షిలాగా బతికేవాడు, నిరంతరం నారాయణ స్మరణలో ఉండేవాడండి. అలా సంవత్సరం అంతా కూడా ఒకసారి నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నారాయణుడి యొక్క వ్రతం చేస్తున్నాడండి. ఒకనాడు ఆయన నదీ స్నానం చేసి ఆ నారాయణుడికి ప్రీతిగా జలతర్పణం చేస్తున్నాడండి. ఆ చేస్తూ ఉండే సమయంలో ఆయన దోసిల్లో ఒక చేప పిల్ల వచ్చి పడిందండి. వెంటనే ఇదేమిటా నా చేతిలో చేప పిల్ల పడిందని కిందకి వదిలిపెట్టాడండి. ఆ చేప పిల్ల ఆశ్చర్యకరంగా మానవ భాషలో మాట్లాడిందండి. మహారాజా, నదిలో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి, ఇవన్నీ చిన్నవాటిని తినేస్తూ ఉంటాయి. వాటికి భయపడి నేను నీ దోసిట్లోకి వచ్చాను, నువ్వేమో నన్ను వదిలిపెట్టేశావు, ఇది నీకు న్యాయమేనా? సర్వ ప్రజల్ని కాపాడుతూ ఉంటావు, నేను కూడా నీ రాజ్యంలో దాన్నే కదా అందిటండి. అనేప్పటికీ అయ్యో అలాగా అమ్మ అని చెప్పి తన కమండలలో ఆ చేపను తీసుకుని ఇంటికి వెళ్ళాడండి. తెల్లవారుతుండగా అటండి ఆ చేప దగ్గరికి వెళ్తే ఆ కమండలం నుంచి అది బాగా కమండలం అంతా నిండిపోయింది. చిన్న చేప నిండిపోయి, నాకు ఊపిరి ఆడటం లేదయ్యా, నన్ను ఇంకొక పాత్రలో ఉంచు అందిటండి. తీసుకువెళ్ళి ఒక తొట్టెలో ఉంచాడండి.
కొంతసేపు అయిన తర్వాత తొట్టి అంతా నిండిపోయి ఉంటాండి. ఒక కాలంలో పెడితే కొల్లంత అయిపోయిందండి. ఇక సైనికులందరినీ పిలిచి సముద్రంలోకి తీసుకెళ్ళి దింపేటండి. దింపేప్పటికీ అప్పుడు ఆ చేప అంటుంది, రాజా నన్ను కాపాడమని నీ దగ్గరికి వస్తే మళ్ళీ నన్ను మొసళ్ళ కొండలోను తిమింగళాల కొండలో వదిలిపెడతావా? ఇదేనా నీ న్యాయము అని అడిగిందండి ఆ చేప. అప్పుడు ఆయన అన్నట్టు, స్వామి నారాయణ, ఇది మీ మాయే నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు మీరు ఈ అవతారం ధరించారు తండ్రి అని అడిగేట ఆ రాజుగారు. అడిగితే ఆయన చెప్పేటండి, రాజా నేటికి 7 రోజుల్లో బ్రహ్మదేవుడికి పగలు పూర్తిగా వస్తుంది. బ్రహ్మకి పగలు పూర్తయిందంటే ప్రళయం వస్తుందండి. మళ్ళీ ఆయన నిద్ర లేచేసరికి లోకాలన్నీ లయం అయిపోతాయి అన్నమాట. ఈ ప్రళయం వచ్చినప్పుడు పెద్ద నావ ఒకటి వస్తుందయ్యా, దాంట్లో అన్ని మొక్కల యొక్క బీజాలు తీసుకో, ముఖ్యమైనటువంటి మొక్కల బీజాలు ఔషధులు తీసుకో. ఆ జలరాశిలో నువ్వు తిరుగుతూ ఉండు. అప్పుడు సప్తర్షులు కూడా నీతో ఉంటారు. మీ అందరినీ రక్షించే బాధ్యత నాది, అందుకే అవతారం ధరించాను అని అదృశ్యమైపోయారండి నారాయణుల వారు. ఈయనకు అర్థమైంది, ఇంక రాజ్యానికి తిరిగి వెళ్ళాల. ఆ సముద్రం ఒడ్డునే కూర్చొని దర్భాసనం వేసుకుని ఆ వారం రోజులు నారాయణ దీక్ష వహించాడు. నారాయణ స్మరణ చేస్తున్నాడు. మనం కూడా ఒకసారి చేద్దామండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, జయ జయ దుర్గా, జయ కనక దుర్గా, జయ జయ శంకర, హర హర శంకర, శరదే పాహిమాం, శంకరా రక్షమాం. అట్లా ఆయన నారాయణ స్మరణ చేస్తున్నాడండి. చేస్తూ దర్భాసనమే కూర్చున్నాడండి. ఆ వారం రోజులు అయిపోయిన తర్వాత ఆకాశం అంతా కారు మేఘాలతో నిండిపోయిందండి. కుంభవృష్టి నిర్విరామంగా కురుస్తోందండి. సముద్రం మొత్తం భూగోళాన్ని ముంచెత్తిందండి. బ్రహ్మదేవుడు నిద్రలోకి వెళ్ళిపోయాడండి. వేదాలని అప్పుడు ఆయన నిద్రలోకి జారుకోగానే సోమకాసుడు అనేవాడు ఉంటాడు. కొన్ని చోట్ల హయగ్రీవుడు అన్నారంటే అది గుర్రం ముఖం, అసలు పేరు సోమకాసుడు. గుర్రం ముఖం ఉండడం వల్ల అతను హయగ్రీవుడు అంటారు. ఆ దానవుడు వచ్చేసి వేదాలను అపహరించేశాడండి. అపహరించేసరికి అప్పటికే ఈ అనేక బీజాలను ఔషధులను నావలో భద్రపరిచి ఆ విష్ణుమూర్తి మత్స్యాకృతి ధరించేటండి. ధరించి జలరాశిలోకి వచ్చేటండి. ఈ సత్యవ్రతుడు కూడా శ్రీహరి ఆజ్ఞానుసారం ఆ నావలో ఎక్కాడండి. సప్తర్షులు కూడా నావలో ఉన్నారటండి. అప్పుడు నారాయణుల వారు వీళ్ళందరికీ కూడా మాయ అంటే ఏమిటి, అసలు భగవంతుడిని ఎలా చేరుకోవాలి, ఇటువంటి తత్వ రహస్యాలన్నీ చెప్పారండి. చివరికి ఆ సత్యవ్రతుడేనండి ఈ కాలంలో వివస్వతుడనే పేరుతో సూర్యుడు కుమారుడిగా పుట్టాడు. ఇప్పుడు వైవస్వత మనువుగా ఉన్నాడు. ఆయన మన్వంతరంలో మనం ఉన్నామండి ఇప్పుడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణ సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ దాక్కున్నటువంటి దుష్ట దైత్యుడిని సంహరించేసేసి వేదాలు తీసుకుని వచ్చేసారండి. ప్రళయకాలం పూర్తయిందండి. అందరూ కూడా ఋషులంతా అనుకుంటున్నారటండి కాలరాత్రి ఎప్పుడు ముగుస్తుందా అని. అంటే కాలరాత్రి ఎందుకన్నారు, కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందండి ఆ ప్రళయం. అది ముగిసిన తర్వాత మునీంద్రులందరూ కూడా సంతోషించారటండి. ఇప్పుడు సరస్వతీదేవి శయ్యామందరూ ఆవిడ కూడా నిద్రలోకి వెళ్ళిందండి. ఆవిడ కూడా వచ్చేసిందండి. ఆ బ్రహ్మదేవుడు అవయవాల్ని కదిలించుకుని ఆవలించేటండి. కన్నులు విప్పేప్పటికీ అప్పుడు నారాయణుల వారు వచ్చి, ఏమయ్యా బ్రహ్మ, నీ వేదాలన్నీ జాగ్రత్తగా ఉంచుకోవద్దా అని చెప్పి వేదాలు అప్పచెప్పారండి. అట్లా అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు కూడా ఆయన స్తుతించారని. దివ్య రిపు విదారి దేవలోకోపకారి భువన భర నివారి పుణ్య రక్షానుసారి ప్రవివల శుభమూర్తి బంధుపోష ప్రవర్తి ధవళ బహుళ కీర్తి ధర్మ నిత్యానువర్తి అని పొగిడారండి. మా ఒక్క నిమిషం, ఇవాళ ఏకాదశి అయింది. ఒక్క 5 నిమిషాలు చిన్న కథ చెప్పుకుందాం. అంబరీషుల వారి కథ చాలా ముఖ్యమైన కథ. ఏకాదశి నాడు వినాల్సిన కథ ఇది. అట్లా ఇక్ష్వాకు వంశంలోనే అసూరుడి వంశంలో అనేక మంది రాజులు పుట్టారండి. అందులో నాభాగుడు అని ఒక రాజుగారు పుట్టారు. నాభాగుడు అంటే ఏమిటంటే, అసలు నభగుడు అని ఆయన కొడుకు నాభాగుడు అండి. ఈ నభగుడికి 3 పిల్లలు, 3 అబ్బాయిలు. అందులో 2 పిల్లలు ఏం చేశారట, ఈ నాభాగుడు అనేవాడు వేదం చదువుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈ అన్నలిద్దరు కూడా తమ్ముడి రాజ్యం మొత్తం తీసేసుకున్నారు. కొన్నాళ్ళకి ఒక 15-20 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన తిరిగి వచ్చాడండి. అన్నయ్య, నా రాజ్యం నాకు వాటా ఇవ్వండి అంటే,
ఇంకెక్కడరా మేము తీసేసుకున్నాంలే పర్వాలేదు, నాన్నే నీ వాటా తీసుకో అన్నాడండి. ఉన్న ఆస్తి అంతా ఆక్రమించేసేసి తండ్రిని అప్పచెప్పారండి. అటువంటి మహానుభావులు ఉంటారండి ఈ కాలంలో కూడా, ఆ కాలంలోనే ఉన్నారు. సరే ఈ పిల్లవాడు చాలా మంచివాడు కాబట్టి సరే అని చెప్పి తండ్రిని చక్కగా చూసుకుంటున్నాడు. ఒకరోజు తండ్రి సంతోషించాడు, నాయన నీకు రాజ్యం రాకపోయినా నాకు చక్కగా సృష్టిలోసి చేస్తున్నావు, వేదం చదువుకున్నావు, నా శక్తి వల్ల నీకు విషయం చెప్తాను. ఆయన కూడా తపస్వి అండి, గొప్ప తపస్వి నాభగుడు. నాభాగుడిని పిలిచి అన్నట్ట, ఇక్కడ కొంత దూరంలో కొంతమంది యజ్ఞం చేస్తున్నారా, వాళ్ళందరూ కూడా మంత్రాలు మర్చిపోతారు. ఇప్పుడు నువ్వు వేదం చదువుకున్నావు కాబట్టి వెళ్ళి మంత్రాలు అక్కడ చెప్పు, ఆ యాగాన్ని పూర్తి చేయించు, వాళ్ళు సంతోషించి నీకు హోమద్రవ్యాలన్నీ ఇస్తారు, దాంతో రాజుగారు ఇచ్చినటువంటి కానుకలన్నీ వస్తాయి, తీసుకో అన్నట్ట. అనేప్పటికీ సరే అని ఈయన వెళ్ళేప్పటికి వాళ్ళు అక్కడ మంత్రాలు మర్చిపోయారండి. ఈయన వెళ్ళి చక్కగా ఆ హోమాన్ని పూర్తి చేయించాడు. చేయించిన తర్వాత వాళ్ళ ద్రవ్యం అంతా ఆయనకి ఇచ్చేశారు. ఈయన తీసుకోబోతూ ఉండగా ఒక దివ్య పురుషుడు వచ్చాడండి. వచ్చి అన్నట్ట, ఏమయ్యా ఇది నాది అన్నట్టు. అయ్యా ఇది నాకు తీసుకోమని వాళ్ళు ఇచ్చారు, మా తండ్రి గారు కూడా చెప్పారంటే మీ నాన్నగారిని వెళ్ళి అడిగిరా అన్నట్టు. ఆయన అనేప్పటికి వెళ్ళి తండ్రిని అడిగాట. తండ్రి అన్నట్టు, నిజమేరా, వచ్చినవాడు సామాన్యుడుగా ఎవరనుకుంటున్నావు, రుద్రుడైనా ఆ పరమశివుడు వచ్చాడు, యాగంలో హవిస్సంతా ఆయందే. చాలామంది బ్రాహ్మలు ఈ వ్రతాలు పూజలు చేయించిన తర్వాత మిగిలిన సామాగ్రి తీసుకెళ్తూ ఉంటారు, అది తీసుకెళ్ళకూడదండి, పాపం చుట్టుకుంటుంది. అది రుద్రుడిది అనమాట. దాన్ని కేవలం పూజా కార్యక్రమాలకు మాత్రమే ఇవ్వాలి, ఉపయోగించాలి. అట్లా ఏమైందంటే ఆ ద్రవ్యాన్ని తీసుకువెళ్ళమని రుద్రుడు వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చాడు అని చెప్పాడు. ఈయన వెళ్ళి, అయ్యా పొరపాటు అయిపోయింది, ఇది మీదేట మా నాన్నగారు చెప్పారన్నట్టు. అప్పుడు ఆ రుద్రుడు సంతోషించి అన్నట్ట, ఏమయ్యా నీకు ఏ ఆస్తిపాస్తులు లేవు, తండ్రికి శ్రద్ధగా సేవ చేస్తున్నావు, నీకు వచ్చిన ద్రవ్యాన్ని నేను అడిగానని చెప్పి ధర్మం కోసం ఇచ్చేశావు, నేను చాలా సంతోషించాను, ఈ ద్రవ్యం అంతా నువ్వే తీసుకో, నీకు ఇక్కడి నుంచి కూడా చక్క సమస్త సంపదలు రాజ్యం వస్తుందని దీవించేటండి ఆ పరమశివుడు. ఆ పరమశివుడు లీల. ఆ పరమశివుడు అలా అనుగ్రహంతో ఈయన మళ్ళీ రాజు అయ్యాడండి. అప్పుడు ఆయన కొడుకే ఈ అంబరీషుడండి. ఈ అంబరీషుడు చక్కగా రాజ్యాన్ని పాలిస్తున్నాడండి. ఈయన సమస్త సద్గుణ భూషితుడండి. ఈయన భూమండలం మొత్తాన్ని కూడా పాలిచ్చేవాటండి. ఆ పాలిస్తూ మనసు మాత్రం నారాయణ మీద లగ్నం చేసి ఒక రాజర్షిలాగా బతికేవాటండి. ఆయన ఎలా బతుకుతున్నాడో పోతన గారు ఇలా చెప్పారండి. చిత్తంబు మధురిపు శ్రీపాదములు ఎంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరమున కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జన తనుసంగమంద ఘ్రాణమసురారి భక్తాంగ్రి కమలమంద రసన తులసీదళములంద రతులు పుణ్య సంగతులయంద ఆ రాజచంద్రునకు ఎంతసేపు ఆ నారాయణ పాదజ్ఞానమే. ఆయన పాదాల దగ్గర నుంచి తులసి అంటే ఇష్టంట, ఆయన పాద తీర్థం ఇష్టంట. ఎంతసేపు అదే తప్ప సంపదల మీద వ్యామోహం లేదండి. ఎంతసేపు ఆ నారాయణని తలుచుకుంటూ ఉండేవాడండి. అలా ఉంటే ప్రజలంతా అనుకునేవాళ్ళు, ఈయన ఎంతసేపు నారాయణ నారాయణ అంటున్నాడు, ఈయన ఎవరు కాపాడతారు, రేపు శత్రురాజులు వస్తే మన పరిస్థితి ఏమిటి అనుకున్నారట. ఈ విషయం శత్రురాజులకు తెలిసిందంటే వాళ్ళంతా దండయాత్రకు వచ్చేసారండి. వచ్చేసరికి ఈయన నారాయణని ప్రార్థిస్తూ చిరునవ్వుతో ఉన్నట్టండి. చాలా ఆశ్చర్యకరంగా నారాయణుల వారు సుదర్శన చక్రాన్ని పంపించారండి. వచ్చిన శత్రురాజుల శిరస్సులని సుదర్శన చక్రం ఖండించేసిందండి. మిగిలిన పాలంతా పారిపోయారండి ఆ సైనికులు అంతా కూడా. అప్పటి నుంచి కూడా నారాయణుల వారు అంబరీషుడికి ఆ సుదర్శన చక్రం రక్షణ కోసం ఇచ్చారటండి. అట్లా ఆయన చక్కగా ఆ సుదర్శన చక్రం రక్షణలో ఉంటూ చక్కగా రాజ్యాన్ని ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలిస్తూ హరిసేవ వ్రతాలు చేస్తున్నాడండి. అలా ఒకసారి అయినటండి హరిప్రీతిగా ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నట్టండి. మనం ఏకాదశి వ్రతం అంటే ఏదో ఆ పొద్దున ఏకాదశి గడియల్లో ఉండి సాయంత్రానికి అయిపోయింది అనిపిస్తాం. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే అండి, దశమి నాడు ఏకాదశి వచ్చిందనుకోండి, దశమి నాడు మొదలుపెట్టేసి ఆ ఏకాదశి అంతా అయిన తర్వాత మళ్ళీ ద్వాదశి అయిన తర్వాత ద్వాదశి చివరి గడియల్లో భోజనం చేస్తారండి. అది అంటే 3 రోజుల పాటు వ్రతం ఆచరిస్తారన్నమాట. అయితే ఇక్కడ ఈ కలియుగ కాలంలో ఉపవాసం అంటే దేవుని సమీపంలో ఉంటూ ఆయన తలుచుకోవాలండి. భోజనం చేయకుండా ఉండటం అనేది ఆ రోజుల్లో వాళ్ళకి సాధ్యం, ఇవాళ కష్టం. మనకు అవకాశం ఉన్నంత వరకు ఉండటం లేని పక్షంలో ఏదైనా సాత్విక ఆహారం తీసుకుంటూ ఆయన స్మరణ ముఖ్యమండి. అలా చేస్తూ ఉండాలి. అంటే ఒక్కోసారి ఏమవుతుంటేనండి, ఈ బాగా ఉపవాసం చేస్తే బ్రెయిన్ డెడ్ అవుతుంది, దానికి ఎవరూ కాపాడలేరు. అందుకని ఏం చేయాలి, కాస్త వేడి నీళ్ళల్లో కాస్త తేనెని, నిమ్మరసాన్ని, ఎండు ఖర్జూరాలు కానీ ఎండు ద్రాక్షలు కానీ వేసుకుని స్వీకరించాలన్నమాట. అప్పుడు ఎందుకు తేనె ఏమన్నామంటే, తేనె అనేది ఆల్రెడీ డైజెస్టెడ్ ఫుడ్ అండి.
దాన్ని తేనెటీగలు కొరికి చేస్తాయి. అది మనకి బ్రెయిన్కి చేరుతుంది. మిగతా ఫుడ్లు ఏవి తొందరగా చేరవు బ్రెయిన్ని. కాబట్టి అలా తీసుకోవాలన్నమాట ఉపవాసం చేసినప్పుడు. సరేనండి, ఈయన అలా చేశాడండి. 23 ఏకాదశులు పూర్తి చేశాడండి. అంటే సంవత్సరానికి నెలకి 2 చొప్పున 23 ఏకాదశులు అయిపోయినాయి. అప్పటికి ఇంకొక ఏకాదశి మిగిలిందండి. కార్తీక మాసంలో మొదలుపెట్టాడు, కార్తీక మాసంలో వచ్చిందండి. ఆ పూర్తి చేసే సమయంలో చివరి రోజు చక్కగా వ్రతం అంతా ఆచరించాడండి. చక్కగా శ్రీహరికి అభిషేకం చేశాడండి, పూజలు చేశాడు. బంగారు తొడుగుల కొమ్ములు ఉన్నవి, వెండి తొడుగు గిట్టలు కలిగినటువంటి లేగదూడల్ని, ఆవుల్ని కూడా 1,00,000 గోవుల్ని వేద పండితులకు దానం చేసేటండి మహానుభావుడు. వాళ్ళందరికీ కూడా షడ్రసోపేతమైన భోజనం పెట్టి తృప్తిపరిచాడండి. అప్పుడు ఆయన భోజనం చేయడానికి కూర్చున్నాడండి. అప్పుడు వచ్చాడండి దుర్వాసుల వారు. మనం చెప్పుకున్నామండి, ఈ దుర్వాసుడికి ముక్కు మీద కోపం ఉంటుందండి ఆయనకి. ఎంతసేపు కూడా ఆవేశం ఎక్కువ ఆయనకి. ఎవరు అసలు ఈ దుర్వాసుడు అంటే, ఒకప్పుడు రుద్రుడు తన ఆవేశం వలన కొంతమంది దగ్ధం చేస్తున్నట్ట. ఆ చేస్తున్నప్పుడు ఆయన ఆవేశాన్ని తగ్గించుకోసం జడని బీసి నేల మీద కొట్టాడండి. ఆ కోప స్వరూపమే ఈ దుర్వాసుడు అండి. ఆ జడలోంచి పుట్టినవాడు ఆయన. తర్వాత ఆయన కూడా ఒకసారి దేహం చాలించి మళ్ళీ అత్రి మహాముని తపస్సు చేశాడండి. మనం చెప్పుకున్నామండి, అనసూయ అత్రులకి 3 పిల్లలు పుట్టారు. ఆ చంద్రుడేమో బ్రహ్మదేవుడి అంశతో పుట్టాడు, దత్తాత్రేయుల వారేమో విష్ణుమూర్తి అంశతో పుట్టాడు. అట్లాగే రుద్రుల యొక్క అంశతో ఈయన పుట్టాడండి ఈ దుర్వాసుల వారు. ఈయన వచ్చేటండి భాసుర నిగమ పదోపన్యాసుడు, సుతపో విలాసుడు, అనుపమ యోగాభ్యాసుడు, రవిభానుడు దుర్వాసుడు అతిదేయే తన్నివాసమునకున్. ఆయన ఎట్లా ఉన్నాడు, 1 కోటి సూర్యుల సమానంగా తేజస్తో ఉన్నట్టు ఆ దుర్వాసుడు. అటువంటి ఆయన వచ్చేప్పటికి గౌబా వెళ్ళి ఆయన సుఖాసనం వేసి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాది కాళ్ళు గడిగేసి నెత్తి మీద నీళ్లు చల్లుకుని అయ్యా తమరు ఆతిథ్యం స్వీకరించండి అన్నట్టు. అలాగే ఆయన చెప్పి ఆయన స్నానం చేసి వస్తానని వెళ్ళేటండి. ఎంతకీ రాడు. ఆ 12 గడియలన్నీ అయిపోతున్నాయండి. ఈయనకి సంవత్సరం అంతా చేసిన వ్రతం వృధా అయిపోతుంది. ఆ గడియలు అయ్యేలోగా భోజనం చేయాలి. ఏం చేయాలని చెప్పి వేదవేత్తల్ని గురువుల్ని పిలిచి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, అయ్యా అతిథికి భోజనం పెట్టకుండా తినకూడదు, కానీ జలం పానం చెయ్యి, అలా చేస్తే పర్వాలేదన్నారు. అది మధువనం అండి, పైగా యమునా నది ప్రాంతం. యమున అంటే కృష్ణుడికి బాగా ఇష్టమైనటువంటి నది అండి. ఆవిడే తర్వాత ఆయన వివాహం చేసుకుంది అన్నమాట. అంటే 8 మంది భార్యలు ఉన్నారు కదండి ఆయనకి, అందులో ఒక భార్యగా మారి ఆవిడ వివాహం చేసుకుంది. అయితే ఆ యమున జలాన్ని తీసుకోమన్నారు. తీసుకోమంటే ఆయన చక్కగా నారాయణ మంత్రం చదువుకుంటూ ఆ యమున జలాన్ని పానం చేశాడండి. ఆ చేస్తూ ఉండగా దుర్వాసుడు వచ్చాడు, చూశాడు. ఈయన చెప్పేదే వినకుండానే ఈయన భోజనం చేసి జలం తీసుకుంటున్నాడు అనుకుని వెంటనే, ఏమయ్యా అతిథిని ఉండంగా నువ్వు భోజనం చేసేసి జలపానం చేస్తావా, నీకు మహాపాపివి నువ్వు అని చెప్పి తన జడల్లోంచి ఒక జడ పీకి నేలకు కొట్టాడండి. అందులోంచి ఒక రాక్షసి పుట్టిందండి, కృత్య అనే రాక్షసి. భయంకరమైన అడుగులు వేస్తోందండి. శూలం చేత పుచ్చుకుని అంబరీషుడు సమీపంగా వస్తోందండి. ఆయన నిశ్చలంగా నారాయణ్ణి స్మరణ చేశాడండి. చేసేప్పటికీ ప్రళయ జ్వాలలతో సుదర్శన చక్రం వచ్చేసి ఆ కృత్యని సంహరించేసిందండి. అది ఆ దుర్వాసుడు వెంబడపడిందండి. ఆ దుర్వాసుడు అక్కడి నుంచి పరుగు మొదలుపెట్టాడండి. బ్రహ్మలోకానికి వెళ్ళాడండి. బ్రహ్మదేవుడు అన్నాడు, ఇది నారాయణ దయ, ఈ సుదర్శన చక్రం నేనేం చేయలేనన్నట్టు. శివుడి దగ్గరికి వెళ్ళాడండి, కైలాసానికి. వెళ్తే ఆయన అన్నట్ట, ఇది నారాయణ చక్రం అయ్యా, ఆయన దగ్గరికే వెళ్ళన్నాడు. ఈయన ఎందుకు వెళ్ళలేదు, ఈ సుదర్శన చక్రం అయింది, తన భక్తుడిని బాధ పెట్టాడంటే నారాయణుడు ఒప్పుకోడు కదా, అందుకని వెళ్ళలేదు. చివరికి తప్పదని చెప్పి వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు నారాయణుడు వారు అన్నట్టండి మందహాసం చేసి, తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాలి విడిచి నన్ను కాని అన్యమెవ్వని ఎరుగని వారిని విడవనెట్టి వారినైనా ఎవరైతే భార్య బిడ్డలు సంసారం ఇవన్నీ కూడా ఒక నిమిత్త మాత్రం విద్యుక్త ధర్మంగా మాత్రమే స్వీకరించి మనసంతా నాకప్పచెప్పి నాతో ఉంటారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను. ఏమయ్యా నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు ఎలా ఉండాలి, తపస్సుతో ముక్తి మార్గం వైపు వెళ్ళాలి నువ్వు, అంతేగాని దుష్ట కార్యక్రమాలు చేయకూడదు. సజ్జనుల నివాసమే నా హృదయం, అట్లాగే నా హృదయంలో వాళ్ళ హృదయంలో నేను ఉంటాను. నా భక్తుల్ని బాధ పెడితే నువ్వు బ్రాహ్మణుడు అయినా నేను స్వతహాగా బ్రాహ్మణ ప్రియుణ్ణి, కానీ దుష్కర్మలు చేస్తే ఒప్పుకోనయ్యా అని చెప్పేసేటండి. చెప్పి ఇంకా నా అంబరీషు దగ్గరికి వెళ్ళు, ఆయన్ని శరణ వేడితే నీకు ఆయన అభయం ఇస్తాడన్నట్టు. అప్పుడు అంబరీషుడి దగ్గరికి వచ్చాడండి. వచ్చి పాదాల మీద పడబోతున్నట్టండి. ఆయన గోగబాలు ఏమనెత్తి, స్వామి మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి తప్ప కాళ్ళ మీద పడకూడదని చెప్పి నమస్కారం పెట్టిట్ట అన్నట్టు.
విహిత ధర్మమందు విహరిల్తు నేనియు ఇష్టమైన ద్రవ్యమిత్తు నేని ధరణి సుతుడు మాకు దైవతంబగునేని విప్పునకు శుభంబు వెలయుగాక అన్నాడు. అంటే ఏమిటి? నేను ధర్మాన్ని ఆచరించేవాడినైతే, బ్రాహ్మణులు కోరిన దక్షిణలు ఇచ్చేవాడినైతే ఈ బ్రాహ్మణుడికి మంచి జరుగుగాక, సుదర్శన చక్రమా నువ్వు వెళ్ళిపో అన్నట్టండి. అనేప్పటికీ ఆ సుదర్శనం అదృశ్యమైందండి. ఆ దుర్వాసుడు అంబరీషుని యొక్క భక్తికి మెచ్చి, ఆయన నువ్వు చక్కగా ఉండు, నీ స్థిర భక్తి కలిగి ఉంటావు, నారాయణ మీద వైకుంఠాన్ని పొందుతావని దీవించి వెళ్ళిపోయాడండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంబరీషుడు కొంతకాలం రాజ్యాన్ని పాలించి తన బిడ్డలకి రాజ్యాన్ని అప్పగెప్పేశాడు. ఆ తర్వాత వనానికి వెళ్ళి చక్కగా శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠాన్ని చేరుకున్నాడండి. ఈ అంబరీషుడి కథ ఎవరైతే వింటారో వాళ్ళకి చక్కగా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం వస్తుందండి. అంతేకాకుండా వాళ్ళకి ఆ నారాయణ అనుగ్రహం లభిస్తుందండి. అప్పటి నుంచి లోకంలో ఏకాదశి వ్రతం బాగా ప్రముఖంగా వ్యాప్తి చెందిందండి. పలికింది కూడా నారాయణేనండి. పలికెడిది భాగవతమట పలికినిచ్చిన వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా. పలికింది కూడా నారాయణేనండి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనవా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞసకలం పరస్మై శ్రీమన్నారాయణే సమర్పయమిత స్వరం సర్వం శ్రీమన్నారాయణ అర్పణం. చెప్పించింది ఆయనేనండి. తప్పులుంటే నావి